నమస్తే మాస్టర్స్, అందరికీ ఆత్మ నమస్కారాలు. మనకి ఈరోజు కుమారి మేడం గారు మన అతనికి వచ్చేస్తున్నారు ప్రొద్దుటూరు నుంచి. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్. నమస్తే, అందరికీ నమస్తే మాస్టర్స్. ముందుగా జగద్గురు బ్రహ్మశ్రీ తమహపత్రి గారికి, స్వర్ణమాలమ్మకి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నటువంటి జూమ్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నా పేరు కుమారి, నేను ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నానండి. మరి మనం అందరము కాసేపు ధ్యానం చేసుకుని తర్వాత మనం సబ్జెక్ట్ లోకి వెళ్దామండి. అందరూ వేళ్ళల్లో వేలు పెట్టుకుందాము, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాము. సహజంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేద్దాం. ఏ ఆలోచనలు వద్దు, ఏ నామము వద్దు, ఏ రూపము వద్దు. కేవలం సహజంగా వస్తున్నటువంటి శ్వాసను గమనిస్తూ మనం ధ్యానం చేయాలి. కాయపు టూపిరిలో గని ఉన్నది యోగీంద్రులు. పూసంత శ్వాస, కొండంత సంజీవిని. ఎంతో శక్తివంతమైనది ధ్యానం. ఎంతో అద్భుతమైనది ధ్యానం. ఆంజనేయ స్వామి చేసింది ధ్యానమే, గౌతమ బుద్ధుడు చేసింది ధ్యానమే, మహావతార్ బాబాజీ చేసింది ధ్యానమే, జీసస్ మహానుభావుడు చేసింది ధ్యానమే. అటువంటి ధ్యానాన్ని మనం కూడా ఈరోజు సాధన చేస్తూ ఉన్నాం మిత్రులారా. ఈ సాధనను 5 సంవత్సరాల వయసు నుంచి ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎంతసేపైనా ఈ ధ్యానం చేయవచ్చు. చిన్నవారు, పెద్దవారు, ముసలివారు, అనారోగ్యంతో ఉన్నవారు, దుఃఖంతో ఉన్నవారు, బాధతో ఉన్నవారు, ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఈ ధ్యానం చేయవచ్చు. చీకటి బ్రతుకుల నుంచి వెలుగు బ్రతుకుల వైపుకు తీసుకువెళ్తుంది ధ్యానం. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు నడిపిస్తుంది ధ్యానం. ఎంత అద్భుతమైనదో ఈ ధ్యానం, ఎంత శక్తివంతమైనదో ఈ ధ్యానం. యోగి వేమన గారు చేసింది ఈ ధ్యానమే, వీర బ్రహ్మేంద్ర స్వామి చేసింది ఈ ధ్యానమే, ఎంతో మంది యోగులు, యోగీశ్వరులు చేసింది ఈ ధ్యానమే. ఈ శరీరం అనే కాయంలో, కాయపు టూపిరిలో గని ఉన్నది యోగీంద్రులకు అన్నారు. అంటే ఈ శరీరం అనే కాయంలోనే ఉంది శక్తి అంతా. ఒక బావిలో నీరు తోడుకుంటే ఎంత ఊట వస్తుందో, అలాగే ఈ ధ్యానం అనేది మనం సాధన మొదలు పెడితే ఎంతెంత సాధన చేస్తూ ఉంటావో అంతంత శక్తిని మనం పొందడం అనేది జరుగుతుంది.
అందుకే ఊసంత శ్వాస కొండంత సంజీవని. కొండ ఎంత పెద్దగా ఉంటుందో ఆ సంజీవని అంటే ఎప్పటికీ మరణం లేనిది. అంత శక్తి ఈ ధ్యానంలో ఉంది. ఈ చిన్న కూసంత శ్వాస అంత అంత పెద్ద కొండ అంత సంజీవని, కొండంత సంజీవని మన దగ్గరే ఉంది అని చెప్తున్నారు మిత్రులారా. ఎవరు పలికరు కాసేపు అలాగే సాధన చెప్పండి. ఎక్కడి గురువు వచ్చి ఎరుకపరిచే మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము. ఎక్కడి గురువు వచ్చి ఎరుకపరిచే మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము. విడుగుము మాంసాహారం, విడుగుము పూజలను, విడుగుము వైద్యుని మందులు, ధ్యానమే గణము. విడుగుము మాంసాహారము, విడుగుము పూజలను, విడుగుము వైద్యుని మందులు, ధ్యానమే గణము. ఎక్కడి గురువు వచ్చి ఎరుకపరిచే మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము. చదువుము సద్గ్రంథములు, సజ్జన సంగముల కూడి చేయుము నిత్యం విడువక ఈ ధ్యానము. చదువుము సద్గ్రంథములు, సజ్జన సంగముల కూడి చేయుము నిత్యం విడువక ఈ ధ్యానము. ఎక్కడి గురువు వచ్చి ఎరుకపరిచే మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము. ఎంచకు ఎవరి కర్మలు, ఊహించకు చెడు తలపులు, సత్యమునే పలికి చేరు శాంతి మార్గము. ఎంచకు ఎవ్వరి కర్మలు, ఊహించకు చెడు తలపులు, సత్యమునే పలికి చేరు శాంతి మార్గము. మరువము రూపము నామము, మరువమితర చింతనలు, మనసును శూన్యం చేసి పొందు సౌఖ్యము. మరువము రూపము నామము, మరువమితర చింతనలు, మనసును శూన్యము చేసి పొందు సౌఖ్యము. ఎక్కడి గురువు వచ్చి ఎరుకపరిచే మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము. చెప్పు ధ్యానానుభవములు, చేయించుము ధ్యానమును. కర్మలన్నీ తొలగి కలుగు నీకు ఆరోగ్యము. చెప్పుము ధ్యానానుభవములు, చేయించుము ధ్యానమును. కర్మలన్నీ తొలగి కలుగు నీకు ఆరోగ్యము.
ధ్యాన దీపకాంతులతో వెలిగించి జ్ఞాన భారతములు జపములు దర్శింపగ కలుగు ముక్తిధామము ముక్తిధామము. ఎక్కడి గురువో వచ్చి ఎరుక పరిచే మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము హాయిగా కూర్చుందాం మిత్రులారా. నీ శ్వాసే నీ గురువు అని తెలియజేశాడు. ఎక్కడి గురువు వచ్చి ఎక్కడి గురువు అంటే మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి గారు మరి మనకు తెలియజేస్తారు. ఈ శ్వాస మీద ధ్యానం చేయడం ద్వారా నువ్వు ఎంతో శక్తిని పొందుతావు. మరి మాంసాహారాన్ని విడువుము, పూజలను విడువుము, వైద్యుని మందులను విడువుము. అన్నిటికంటే గొప్పదే ఈ ధ్యానం అని మనకు చెప్తున్నాము. మనము ఎన్ని చదువు నువ్వు మరి ఈ అజ్ఞానంలో ఉన్నట్లే. అందుకే సద్గ్రంథములను చదువు, మంచి వారితో సాంగత్యం చెయ్యి, ఎప్పుడు నిత్యము విడవక ఈ ధ్యానం చెయ్యి అని ఇక్కడ మనకు చక్కగా ఈ పాటలో మనకు అర్థాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఎవరి కర్మలను నువ్వు ఎవరి పనులను నువ్వు ఊహించకు, వాళ్ళకి చెడు కావాలని కోరుకోకు, ఎప్పుడు సత్యమునే పలుకు, ఎప్పుడు ఈ శాంతి మార్గంలోనే ఉండు, ఎప్పుడు ఏ నామాన్ని ఏ రూపాన్ని ఈ నువ్వు జపించాల్సిన అవసరం లేదు. మరువు ఇతర చింతనలు, నీకు ఎన్నో చింతనలు ఉంటాయి. ఆ చింతలన్నిటినీ వదులు, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యి, నీ మనస్సును శూన్యము చెయ్యి. అప్పుడే నువ్వు ఈ సౌఖ్యము ఈ శాంతిని నువ్వు పొందడం అనేది జరుగుతుంది. మరి నువ్వు ఎప్పుడు సాధన చేస్తావో అప్పుడు చక్కగా అనుభవాలన్నీ కూడా నువ్వు అందరితో చెప్పడం వల్ల నీకున్న అనారోగ్యాలు నీకున్న కర్మలన్నీ తొలగిపోయి నువ్వు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటావు. అలాగే ఆ ధ్యాన సాధన చేయడం ద్వారా మరి ఆ యొక్క కాంతితో మరి ఆ జ్ఞానంతో నువ్వు చక్కగా మరి ఆ యొక్క ముక్తి మార్గం వైపు నువ్వు ప్రయాణం చేస్తావని చెప్పి ఈ పాటలో మనకి ఎంతో అర్థాన్ని తెలియజేస్తున్నారు మిత్రులారు. మరి అందుకే మనం అందరము కూడా ఎప్పుడూ సాధన చేయాలి. ఆఖరి 2 నిమిషాలు సాధన చేద్దాం. మనకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని మనం పక్కన పెట్టి చక్కగా సాధన చేద్దాం. ఓకే మాస్టర్, నెమ్మదిగా ఈ వర్తమాన క్షణంలోకి వచ్చేద్దాం. హాయిగా
ప్రస్తుత క్షణంలోకి వచ్చేద్దాం మిత్రులారా. 5, 4, 3, 2, 1, 0. మీ 2 చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా నవ్వుతూ ఆనందంగా కళ్ళు తెరుద్దాం. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాలమ్మకి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. మరి నిన్నటి రోజున మనం గురు పౌర్ణమి ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకున్నామండి. మరి ఈ రోజు మనం కలుసుకుంటున్నాం కాబట్టి మరి గురువు గారికి మరి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు కుమారి, నేను ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నానండి. మరి నేను ఈ ధ్యానంలోకి వచ్చి 16 సంవత్సరాలైంది. ఈ 16 సంవత్సరాలలో మరి నేను ఇంతకు ముందు నాకు ఈ ధ్యానం అనేది తెలియదు. ఇప్పుడు ఈ ధ్యానం అనేది మరి ఈ శ్వాస మీద ధ్యాస అనేది నాకు నా హస్బెండ్ అయినటువంటి నా భర్త ద్వారా మరి నాకు ఈ ధ్యాన పరిచయం అనేది జరిగింది. మరి అలాగే మాది ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం. మరి రీసెంట్ గా మెర్కబా పిరమిడ్ నిర్మాణాన్ని కూడా చేయడం అనేది జరిగింది. అలాగే నేను ఈ 16 సంవత్సరాలలో మరి ఇంట్లో నేను సెంటర్ ని నిర్వహించడం జరిగింది. మరి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి చెప్పడము, శాకాహార ర్యాలీలలో పాల్గొనటము, మరి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేయటము, మరి అలాగే జూమ్ సెక్షన్లలో క్లాసులు తీసుకోవటము, సప్తాహాలలో క్లాసులు తీసుకోవటము, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ లో వర్క్ చేయటము, ఇలా ఎన్నో కార్యక్రమాలు నాకు తెలిసినంతలో నేను చేసుకుంటూ ఇలా నా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కొనసాగుతూ ఉందండి. మరి ఇందులో భాగంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే దాంట్లో మరి 3 days వర్క్ షాప్స్, మరి అలాగే 10 days వర్క్ షాప్ కూడా నేను కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఇది డాక్టర్ జీకే గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. మరి అలాగే ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశము మంచి కష్టాలు. ఈ మంచి కష్టాలు అనేది కూడా మరి డాక్టర్ జీకే గారు అందించినటువంటి 350 టాబ్లెట్స్ లలో ఇది ఒక అద్భుతమైన టాబ్లెట్. టాబ్లెట్ అంటే ఇక్కడ మెడిసిన్ కాదు, ఒక పుస్తకము. ఈ పుస్తకాన్ని ఈ యొక్క ఎందుకు ఇవి టాబ్లెట్ అంటున్నారు అంటే, సారు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి అనేది ఇక్కడ సార్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి డాక్టర్ జీకే గారు మరి ఒక రియల్ లైఫ్ డాక్టర్ అయి ఉండి కూడా మరి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించడం అనేది జరిగిందండి. మరి ఆ డాక్టర్ జీకే గారు గురించి మనం కాస్త తెలుసుకుంటూ, అలాగే ఆ మంచి కష్టాలు అనే టాపిక్ గురించి కూడా మనం తెలుసుకుందాము. మరి ఈ డాక్టర్ జీకే సార్ వచ్చేసి ఈశ్వరమ్మ అప్పాజీ గార్ల 6వ సంతానం అన్నమాట. ఆయన మరి డాక్టర్ జీకే గారు 1996లో ఎంబీబీఎస్ డాక్టర్ గా పట్టభద్రులై మరి అలాగే సేవ చేస్తూ ధ్యానము, ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం గురించి ప్రారంభించి మరి ఎన్నో పరిశోధనలు చేసి 6 సంవత్సరాల కాలంలో పరిపూర్ణత సాధించి 2003వ సంవత్సరం నుంచి మెడికల్ ప్రాక్టీస్ తో పాటు ధ్యాన ఆరోగ్యం అంటే ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనే ఆ యొక్క నిరంతర కృషి జరపడం అనేది జరిగిందనమాట. మరి అలాగే సారు మలేషియా, దుబాయ్, సింగపూరు, మరీషియన్ ఇలా భారతదేశం అంతటా కూడా దేశ విదేశాలలో ఈ ధ్యాన, జ్ఞాన, ఆధ్యాత్మిక బోధనలని జరపడం అనేది జరిగింది. 21 సంవత్సరాల ఆధ్యాత్మిక అనుభవంతో తయారు చేసిన ఈ పుస్తకాలన్నీ కూడా మరి ఈ యొక్క పుస్తకం రూపంలో అందించడం అనేది జరిగిందనమాట. సంపూర్ణ ఆరోగ్యం పొందడంలో సహాయ సహకారాలు ఎంతో మంది అందించడం జరిగింది. మరి నీకు నువ్వే డాక్టర్వి కావాలి అనే ఉద్దేశంతోనే డాక్టర్ జీకే గారు మరి ఈ యొక్క ధ్యాన స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది ఒకటి సెంటర్ ప్రారంభించడం అనేది జరిగిందనమాట. ఇది ఒక టాబ్లెట్ అంటే మంచి కష్టాలు. ఇలా పాకెట్ బుక్స్ అన్ని ఎన్నో కూడా ఉంటాయండి. అలాగే అంటే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏంటి అంటే
ఇప్పుడు ఆయన ఒక రియల్ డాక్టర్. రియల్ డాక్టర్ అంటే ఎంతో మంది మెడికల్ ప్రాక్టీస్ పెట్టుకొని ఆపరేషన్‌లు చేస్తూ ఎంతో మందికి ఆరోగ్యాన్ని బాగు చేస్తూ డాక్టరు అంటే దేవుడితో సమానము. మనకున్న సమస్యను వాళ్ళ దగ్గరికి వెళ్తే మనము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతామనే ఉద్దేశ్యంతో అందరూ కూడా మరి మెడికల్ స్టోర్‌కెళ్ళటం, టాబ్లెట్‌లు తెచ్చుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కదండీ! అలాగే ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఇది మెడిసిన్‌తో కాకోకుండా అందరికీ ఆరోగ్యాన్ని అందించాలి అని ఎప్పుడూ తపన ఉండేదంట. అలాగే దానికి తగ్గట్టుగానే మన గురువుగారు మన సార్ గారికి పరిచయం అవ్వటము. మరి సారు రోజు కూడా 24 గంటలు ఉంటే ఆయన 18 గంటలు రోజు 21 గంట కూడా సాధన చేసేవాడంట అండి. ఒకవైపు డాక్టర్‌గా చదువుతూ మరి రోజు కూడా అంతంత సాధన చేస్తూ ఉండేవాడనమాట. మనము ఒక గంట సాధన చెయ్యి అని చెప్తే ఎన్నో కారణాలను మనం వెతుకుతూ ఉంటాం కదా! కానీ అక్కడ డాక్టర్ చదువు అంటే ఆషామాషీ కాదు. ఈజీగా ఏముండదు. ఎంతో కష్టంగా ఉంటుంది. మరి ఎన్నో ప్రాక్టికల్స్ ఉంటాయి. మరి అటువంటి ఆ సమయంలో కూడా ఎంతో చక్కగా సాధన చేసేవాడనమాట. అలా సాధన చేసి తన అంతరంగంలోకి తను ప్రయాణించి తనను తాను తెలుసుకొని ఒక్కొక్క జబ్బు ఎందుకు వచ్చింది అనేది కూడా తెలుసుకొని దాని మీద పుస్తకాలు రాసి ఆ పుస్తక జ్ఞానాన్నంతా కూడా చక్కగా మరి అందరికీ అందించడం అనేది జరిగిందనమాట. అంటే షుగరు, బీపీ, థైరాయిడు, మరి గ్యాస్ట్రిక్ ట్రబులు, అలాగే మరి అరిషడ్ వర్గాలు, అదృష్టం, దురదృష్టం, ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానము ఇలా ఎన్నో రకాల పుస్తకాలను మనకు అందించడం అనేది జరిగిందనమాట. దీనివల్ల ఏంటి లాభము అంటే ఒక థైరాయిడ్ అనేది ఎందుకొచ్చింది? ఒక షుగర్ అనేది ఎందుకొచ్చింది? అనేది అక్కడ ఆ పుస్తకం చదివినప్పుడు మనకు చక్కగా ఆ పుస్తక జ్ఞానం మనకు అందడం అనేది జరుగుతుందనమాట. అందులో మనం ఏం ఆచరించాలి అనేది తెలుసుకొని, అక్కడ మనం ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో అప్లై చేయడం ద్వారా, ఆ సమస్య నుంచి మనం పూర్తిగా తొలగించుకోవడం అనేది జరుగుతుందనమాట. అందులో భాగంగానే ఈ మంచి కష్టాలు అనేది ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నామండి. మరి డాక్టర్ గోపాలకృష్ణ గారు ఆహ్, ఇలా ఈ ఈ యొక్క అంటే ఇది ఎందుకు మరి ఈ సహాయం ఇది ఎందుకు రాయాలి అనే దాని గురించి ముందు మాటగా చెప్తున్నారనమాట. జీవితంలో లేచింది మొదలు పడుకునేంత వరకు తన కష్టాల వెంబడి పరిగెత్తుతూనే జీవితం మొత్తం సరిపోతుంది. అయితే కష్టాలు అంటే ఏమిటి? అవి ఎలా ఉంటాయి? ఆధ్యాత్మిక కష్టాలు, ప్రాపంచిక కష్టాల గురించిన తేడాలు అనేవి ఈ పుస్తకంలో వివరించడం అనేది జరిగిందనమాట. ఈ ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము. ఈ 3 ఈ జీవిత సత్యాలు గురించి వివరించేదే ఈ పుస్తకం. ప్రతి ఒక్కరు కూడా ఇది చదివి ఆచరించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరగలుగుతారని ఆశిస్తున్నాను. మరి ఈ భౌతికంగా అనుక్షణం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గోరుముద్దలుగా తినిపించి నన్ను తీర్చిదిద్దిన పాల్ విజయ్ కుమార్ గారికి మరి ఎన్నో రాళ్లను రత్నాలుగా తీర్చిదిద్దుతూ అనుక్షణం ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో తగు సూచనలు ఇస్తున్న బ్రహ్మర్షి పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలు అని చెప్తున్నారనమాట. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు? జీవితం అంటే ఏమిటి? అవి ఎలా ఉంటుంది? ఆ కష్టాలు ఎలా ఉంటాయి? ఆ కష్టాలు అంటే ఆధ్యాత్మిక కష్టాలంటే ఎలా ఉంటాయి? ఈ ప్రాపంచిక కష్టాలు ఎలా ఉంటాయి? దీనికి దానికి మధ్య తేడా ఎలా ఉంటది? ఇవన్నీ కూడా మనకి చక్కగా తెలియజేయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. మరి మనం ఏం చేస్తున్నాం ఈ జీవితంలో లేచింది మొదలు పడుకునేంత వరకు ఎలా ఉంటున్నాము అంటే ఈ ప్రాపంచిక జీవితాన్ని గడుపుతూనే ఉన్నాము. ఈ ప్రాపంచిక జీవితంలో ఉదయం నిద్ర లేవగానే బ్రష్ కాడ్నుంచి రాత్రి పడుకునేంత వరకు అంటే మనం ఎలా లేస్తాం? ఉదయం లేట్‌గా లేస్తాము. చకచకా పళ్ళు తోముకుంటూ ఉంటాము. మరి తర్వాత చకచకా స్నానం చేస్తుంటాం. చకచకా మళ్ళీ ఆఫీస్‌కెళ్ళిపోతుంటాము. ఆఫీస్‌లో అక్కడ గబగబా వర్క్ చేసుకొని మళ్ళా లంచ్‌కు ఇంటికొచ్చి లేదా లంచ్ తిని మళ్ళీ ఆఫీస్‌కి మళ్ళీ 2 గంటలకు పోయి మళ్ళీ అక్కడ వర్క్ అంతా చూసుకొని సాయంత్రం ఇంటికొచ్చి మళ్ళీ పిల్లలతోనో, కుటుంబంతోనో, సెల్లుతోనో, స్నేహితులతోనో, బంధువులతోనో ఇలా ఎంత సేపు ఈ ప్రాపంచికంగా రాత్రి పడుకునేంత వరకు టైం గడుపుతూనే ఉంటామండి. ఆ గడుపుతున్న ఆ సమయంలో మనలో ఒక స్నేహితుడున్నాడు. మన ఆత్మతో మనం ఉందాము అని ఏ రోజు, ఏ క్షణము మనం ఆలోచించట్లేదు.
మరి ఎంతసేపు సమస్య వస్తే మరి ఏ స్నేహితుడికి ఫోన్ చేయాలి, ఎ ఎవరు డబ్బులిస్తారు, ఎక్కడ ఎవరు హెల్ప్ చేస్తారు అని ఇలా బయట ప్రపంచంతోనే మనం వెతుకులాడుతూనే ఉన్నామండి. మరి పత్రి సార్ ఏం చెప్పారు? తలనొప్పి నుంచి క్యాన్సర్ సైతం అన్నీ పోతాయి అని చెప్తూ ఉన్నారు. ఎలా పోతాయి అంటే ధ్యానం చేయడంతో. ఈ శ్వాస మీద ధ్యాస అనేది మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా మనకున్న అనారోగ్య సమస్యల్ని మనం పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. కొలవలేనంత శక్తి ఉంది. మరి నువ్వు సాధన చేస్తే నువ్వు ఆ శక్తిని పొందగలవు. నువ్వే భగవంతుడివి. నువ్వే మరి సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని చెప్తూ ఉన్నాడు. మరి ఎందుకు సార్ అంతగా చెప్తున్నాడు? మరి అందరికీ ఎందుకు తెలియచేస్తున్నాడు? తను తెలుసుకున్న సత్యాన్ని మరి తను ఎక్కడ తెలుసుకున్నాడు? తన గురువు గారైనటువంటి సదానంద యోగి గారి కాడ ఈ ధ్యానాన్ని తెలుసుకున్నాడు. మరి ఆయన 2000 సంవత్సరాలు జీవించాడు. ఎలా జీవించాడు? ఇప్పుడున్న ఈ ప్రస్తుత జీవితంలో 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవించడమే కష్టంగా ఉంటే, అలాంటిది సదానంద యోగి గారు 2000 సంవత్సరాల పాటు ఎలా జీవించారు అంటే ఆత్మశక్తితో. ఈ ఆత్మశక్తి ఎట్లా వస్తుంది అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు 2 మూసుకొని ధ్యానం చేస్తే వస్తుంది. మరి ఇలాగే మహానుభావులు ఎంతో మంది అవతార్ బాబాజీ గారు కావచ్చు, హిమాలయాల్లో ఇప్పటికీ ఎంతో మంది సాధన చేస్తూ ఎన్ని వేల సంవత్సరాలైనా జీవిస్తూనే ఉన్నారండి. మరి అలాంటి సాధననే మనం కూడా చేస్తున్నాము. మరి గౌతమ బుద్ధుడు చేశాడు. ఎందుకు చేశాడు ఈ ధ్యానము? అత అతనికి రాజ్యం ఉంది. రాజు మరి ఎంతో ఆస్తి ఉంది. మరి ఒక దేశానికి రాజు అయినటువంటి ఆయనే ఎందుకు మరి ఈ ధ్యానాన్ని తెలుసుకున్నాడు అంటే, మరి ఆయనకు తెలుసు మరి ముసలితనము, అనారోగ్యము, మరణము ఈ 3 మనిషికి సంభవిస్తాయి అని ఆయన జీవితంలో తెలుసుకొని దీన్ని ఎలా జయించాలి అని ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళాడు. ఒక్కొక్క గురువు దగ్గర 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఆయన సాధన చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తూ ఉన్నాడు. ఇంకా నేర్చుకోవాలి, తెలుసుకోవాలని శ్రద్ధతో గురువుల దగ్గర ఉన్నాడు. కానీ ఆయనకెక్కడ కూడా ఇంకా నేను నేర్చుకున్నాననే తృప్తి కలగలేదన్నమాట. అలా ఎంతో మంది గురువులు మారుస్తూ, అక్కడ మళ్ళా సేవ చేస్తూ, అక్కడ ఆ గురువులు నేర్పిన విద్యలన్నీ నేర్చుకుంటూ, అలా ప్రయత్నం చేస్తూ చేస్తూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలోకెళ్ళిపోయాడు. అప్పుడు ఆ సాధనలో ఆయన ఎంతో రహస్యాలను తెలుసుకున్నాడన్నమాట. తన గత జన్మ ఏంది? తన భవిష్యత్తు జన్మ ఏంది? ఇప్పుడు ఎలా ఉండాలి? అన్నీ తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్నప్పుడే అందరికీ చెప్పడం అనేది బోధించాడు. "అపో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో" అని చెప్పడం అనేది జరిగిందనమాట. ఈరోజు మనం చేస్తున్నది కూడా అలాంటిదే. అందుకే అందరూ కూడా సాధన చేయండి అని చెప్పడం అనేది జరుగుతుందనమాట. మానవుడి జీవితంలో లేచింది మొదలు పడుకునేంత వరకు సమయమంతా తన పైన పడిన కష్టాల వెంబడి పరిగెత్తుతూనే సరిపోతూ ఉంటుంది. ఈ కష్టాలు అంటే ఏమిటి? ఎందుకు వస్తాయి అంటే, మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన శరీరాన్ని గాని, మనస్సుని గాని నొప్పించే విధంగా ఏమి జరిగినప్పటికీ, అది ఎంత చిన్నదైనా, అది ఎంత పెద్దదైనా దాన్ని మనం కష్టంగా అనుభవిస్తూ ఉంటాము. శారీరక అనారోగ్యము, మానసిక ఆందోళన, సాంఘికంగా ఒడిదుడుకులు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఒత్తిడులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకంగా రోజువారీ జీవితంలో వస్తూనే ఉంటాయి. వీటి వలన ఇబ్బంది పడి ఆనందం లేదా స్వేచ్ఛను కోల్పోయామంటే అక్కడ మనం కష్టంలో ఉన్నట్లే లెక్క. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ కష్టము అంటే మన శరీరాన్ని కానీ, మన మనస్సును కానీ నొప్పించే విధంగా. మరి నొప్పించే విధంగా అంటే అది ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా మనం కష్టంగా భావిస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక అనారోగ్యం కానీ, ఒక ఏదైనా కష్టమొచ్చింది అంటే, అది మనం నేర్చుకునేడానికి వచ్చింది. అది ఒక శిక్ష కాదు శిక్షణ అని మనం తెలుసుకుంటే, అది మనకు నొప్పి, బాధ కలగదండి. అలా కాకోకుండా మనం ఏం చేస్తున్నామంటే, ఈ శరీరానికి ఓ నొప్పొచ్చిందంటే, మనకేదో నేర్చుకోవడానికి వచ్చింది అని ఎవరము ఆలోచించట్లే. వచ్చిందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? మెడిసిన్ వాడదామా? అది తగ్గలేదా? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అక్కడ స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు తీయించుకుందాము. అక్కడ కుదరకపోతే ఇంగా ఆపరేషన్ చేయించుకుందాము. అక్కడ కుదరకపోతే ఫెయిల్ అయితే ఇంకొక ఆపరేషన్ చేయించుకుందాము. ఇంకో డాక్టర్‌ని మారుస్తాము. లేదా ఇంకో ఊరిని మారుస్తాము. ఇంకా స్పెషలిస్టులుంటారు. సిటీలకి వెళ్దాము. ఇలాగే మానవుని యొక్క ఆలోచన విధానం ఉందే తప్ప ఆ శరీరము
ఒక అద్భుతమైన ఇది ఒక దేవాలయం. దేహమే దేవాలయము అన్నారు. ఈ దేవాలయం ఎందుకు ఇలా ఉంది? మరి ఎందుకు మనం ఇలా ఉంటున్నాము అని ఎవ్వరు ఆలోచించట్లేదండి. మనం తెలుసుకోవాలి. ఒక బీపీ వచ్చింది, ఒక థైరాయిడ్ వచ్చింది, ఒక షుగర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏం కోల్పోయుంటే ఇది వచ్చింది అనేది మనం ఎక్కడా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టే అది గుర్తు చేయడం కోసమే మన దగ్గరికి వచ్చింది తప్ప మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం రాలేదు. మనం ఎలా ఉండాలో నేర్పించడానికే అది మన దగ్గరికి వచ్చింది అని చెప్తున్నారనమాట. ఒక మానసికంగా కూడా ఏదైనా కష్టం వచ్చింది అంటే ఈరోజు మనం సమాజంలో ఎంతో మందిని చూస్తున్నాము. ఒక చిన్న కష్టం వచ్చిందంటే వాళ్ళు సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ మనస్సులో స్ట్రాంగ్‌గా ఉండట్లేదు. అదే ఒకప్పుడు మన చిన్నతనంలో మనం చూసుకుంటే చక్కగా మన తల్లిదండ్రులు అరిచేవాళ్ళు, తిట్టేవాళ్ళు, టీచర్లు కొట్టేవాళ్ళు సరిగ్గా చదవకపోతే. మరి ఎన్నిటినో మనం ఓర్చుకునింటే ఈరోజు ఒక రాయిగా ఉన్న మనం ఒక శిల్పంగా తయారయ్యాము. మరి చక్కగా మరి ఆ రోజు కొట్టారనో, తిట్టారనో అలిగి పారిపోలేదు. ఉన్న చోటనే చక్కగా ఇంకా తెలుసుకొని భయంతో, శ్రద్ధతో ఇంకా సమయం పెట్టి ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం కాబట్టే మనం ఈరోజు నిలబడి ఉండగలుగుతున్నాము. మన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే స్థైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనలో నుంచే వస్తుంది. మనం సాధన చేస్తే మనకి అర్థమైతుంది. అది తట్టుకునే శక్తి వస్తుంది. మరి ఈ ఆధ్యాత్మిక వ్యక్తి, ప్రాపంచిక వ్యక్తికి కష్టాలనేవి ఒక ఆధ్యాత్మిక వ్యక్తి చూస్తే మరి చక్కగా ప్రాపంచిక పరిధి అవగాహనలో ఉండి ఆధ్యాత్మిక బుద్ధిని, ఆత్మను ఒప్పుకొని ఆ కష్టం నుండి ఎవరో తనపై రుద్దినట్టు అని అనుకుంటూ ఉంటాడు. ఈ ప్రాపంచికంగా ఉన్నటువంటి వ్యక్తి ఏమనుకుంటాడు అంటే, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది అంటే వీళ్ళ వల్లే వీళ్ళు ఇలా మాట్లాడడం వల్లే నాకు కోపం వచ్చింది, నాకు ఏడుపొచ్చింది, నాకు దుఃఖం వచ్చింది, వీళ్ళ వల్లే నేను నలిగిపోయినాను, వీళ్ళ వల్లే నాకు ఈ రోగం వచ్చింది అని ఎవరో ఒకరి మీద నింద వేస్తూ ఉంటారు. ఈ ప్రాపంచికంగా తినడం, పుట్టడం, చావడం కోసం రాలేదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అదే ఒక ఆధ్యాత్మికంగా ధ్యానం చేసిన వ్యక్తికి ఒక సమస్య వచ్చింది అనుకో, అతను ఎలా ఉంటాడు అంటే, ఇది సమస్య కాదు. ఇది నాకు ఒక గిఫ్టు. నేచర్ ఇచ్చిన ఒక బహుమతి అని చెప్తాడంట. ఈ బహుమతిని అంటే ఏ రిచర్డ్ బాక్ చెప్తాడన్నమాట. ఏమని చెప్తాడు? మనకు సమస్యలు కావాలి. ఎందుకంటే వాటి వెనకాల ఉన్న బహుమతులు కావాలి. చూడండి. రిచర్డ్ బాక్ అనే మహానుభావుడు ఏం చెప్తున్నాడు? మనకు సమస్యలు కావాలి. ఎక్కడ సమస్యలు ఉన్నాయో వాళ్ళు బాగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటున్నారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఈ బహుమతులు ఎప్పుడు మనం గిఫ్టులొస్తే ఎవరైనా భౌతికంగా తీసుకుంటాం కదండీ! ఎంత సంతోషంగా ఉంటుంది కదా! మనకు తెలిసిన వాళ్ళు మనకి గిఫ్ట్ ఇచ్చారు అంటే అది చూసి మురిసిపోతూ ఆనందంగా ఉంటాం కదా! అలాగే ఇవి కూడా భగవంతుడిచ్చిన గిఫ్టు. ఇవి మనం స్వీకరిస్తే చక్కగా దాని యొక్క గిఫ్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే నేర్చుకున్నామంటే ఆ లెసన్ కంప్లీట్ అయింది అంటే మరి చక్కగా ఆనందంగా ఉంటాం కదా! మరి ఇప్పుడు థైరాయిడ్ అంటున్నారు. ఈ థైరాయిడ్ అంటే గొంతుకు వస్తుంది. ఈ గొంతు అనేది ఎందుకు అంటే వాక్క్షేత్రము. ఈ వాక్క్షేత్రం అనేది చక్కగా సరిచేసుకోవాలి. అంటే ఈ గొంతుతో మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి. మాట్లాడకూడని చోట గమ్ముగా ఉండాలి. మౌనంగా ఉండాలి. ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. సత్యంనే పలకాలి. ఇలా ఈ వా ఈ ఈ యొక్క గొంతుకు సంబంధించిన లెసన్స్ అన్నమాట ఇవన్నీ. ఎప్పుడైతే ఆ వాక్క్షేత్రాన్ని మనం సరిచేసుకుంటామో అంటే పనికి మాలిన చోట సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ గొంతుతో చక్కగా సంగీతము, పద్యాలు పాడటము, పాటలు పాడటము ఇవి నేర్చుకుంటూ ఉంటే ఎంతో ఆనందాన్ని పొందుతామనమాట. మరి అలాగే ఇది మధ్య మార్గంలో ఉంటూ చక్కగా పనిచేస్తూ ఎంతో ఆనందాన్ని మనం పొందడం అనేది జరుగుతుందనమాట. అలా ఎప్పుడైతే ఆ సంగీతాన్ని నేర్చుకుంటూ, ఆ పద్యాలను నేర్చుకుంటూ, దాని అర్థాన్ని తెలుసుకుంటూ ఎప్పుడైతే ఆనందంగా నీతో నువ్వు ఉంటావో అప్పుడు ఆ థైరాయిడ్ అనేది కంప్లీట్‌గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అని చెప్తుంటారు. ఏమీ అక్కర్లేదు. మనం చేయవలసింది చేస్తే మనం పొందవలసింది పొందుతాము. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మనలోని మూల అజ్ఞానమే మన బాధలకు కారణం తప్ప ఎవ్వరు ఎవరికీ కారణం కానే కాదు.
నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అన్న సత్యాన్ని ఇక్కడ నువ్వు తెలుసుకోవాలి. మరి ఇది ఎప్పుడైతే తెలుసుకుంటావో నీ గుణాలలో మార్పు వస్తుందో, నీ చైతన్య విస్తృతి పెరుగుతుంది. నువ్వు ఆనందంగా జీవించడం అనేది నువ్వు తెలుసుకుంటావు. మరి ఈ భూమి అనే పాఠశాలలో ఒక స్థాయి ఆత్మ అవగాహన వరకు కష్టం అనేది లేకుండా చేయలేము. పరిణతి చెందని ఆత్మ దశల్లో కేవలం స్థూల ప్రకృతి అవగాహనలో ఉన్న వారికి ఈ కష్టాలను అమర్చే విధానం తమకు తామే కోరి కష్టాలు తెచ్చుకోవడము, నే నే ఖాళీగా ఉండి ఏమీ చేయకపోతే ఎవరి కష్టాలలో మన మీద పడటము, తనకు తానే కష్టాలు తయారు చేసుకొని వాటిల్లో అర్థం కాని అయోమయంలో ఉండే బదులు మన ఆత్మ ప్రగతికి, సమాజ ఆత్మ ప్రగతికి ఉపయోగపడే కార్యక్రమాలను, ప్రణాళికలను మనకు మనమే రూపొందించుకొని వాటిల్లో మునిగి తేలడమే. కొన్నాళ్ళు ఈ కష్టం నుండి కష్టంలా అనిపించదు సరికదా! మరింత చేయాలి అనిపిస్తుంది. ఎవరికైనా కష్టం వస్తోంది అని అనుకుంటే వాళ్ళేం చేయాలి అంటే మంచి కష్టాల వైపు తెచ్చుకోవాలి. ఆ మంచి కష్టాలు ఏంటివి అంటే మరి మన మన ఆత్మ ఎదుగుదలకి లేదా మనం సమాజ ఆత్మ ఎదుగుదలకి కృషి చేయాలి. అంటే మన ఆత్మ ఎదుగుదల అంటే ఎక్కువ సమయం దొరికింది. కళ్ళు మూసుకొని సాధన చేయటం. పగులంతా పని ఉంది. మాకు కుదరలేదండి. మాకసలు టైం లేదండి అన్నప్పుడు చక్కగా రాత్రి పూటనంతా కూడా మనం ఉపయోగించుకోవాలి. అయ్యో! పడుకోకుంటే ఏమైతుందో అని అనుకుంటే అది పొరపాటే. మనం కూర్చొని సాధన చేయడం ద్వారా ఆ విశ్వశక్తిని మనలోకి మనం తీసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ 72,000 నాడులు ఎంతో శక్తివంతంగా తయారయ్యి, మనం ఒక చైతన్యంతో కనెక్ట్ అవ్వడం వల్ల మనకెక్కడా నీరసం అనేది రానే రాదనమాట. కాబట్టి మనం బాగా సాధన పగులంతా కూడా సంసారంలో ఉంటూ, రాత్రి చక్కగా కూడా ఆ నిర్వాణాన్ని మనం పొందడం అనేది చేసుకోవచ్చు. మన సమయమే మన సాధన, మన సహనమే మన ప్రగతి, మన అనుభవమే మనకు జ్ఞానము. మరి ఇవన్నీ కూడా సారు ఎంతో చక్కగా తెలియచేస్తాడండి. మరి లేదు మనం ఏదైనా మనం చేయవలసినంత సేవ చేస్తూ, చక్కగా మన కోసం మనం ధ్యానం, మన కోసం మనం పుస్తకాలు చదవడం, మన కోసం మనం క్లాసులు వినటం, మన కోసం మనం మన పక్కింటి వాళ్ళకో, మన బంధువులకో, మన స్నేహితులకో ఈ ధ్యానం గురించి చెప్పటము, జూమ్ లింకులు పంపించడము. ఇప్పుడు పీఎంసీ ఛానల్ అనేదొచ్చింది. లైట్ వర్కర్ ఛానల్ అనేదొచ్చింది. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను మళ్ళీ పుస్తక రూపంలోను, సీడీల రూపంలోను, ఆడియోస్ రూపంలోను, మెసేజ్ రూపంలోను, మరి కరపత్రాల రూపంలోను ఎన్నో రకాలుగా మనకు ఆ జ్ఞానాన్ని మన ముందుకు మన ఇంట్లోనే మనం చక్కగా ఖాళీ సమయంలో పని చేసుకుంటూ, మరి ఇవన్నీ పెట్టుకొని వింటూ, ఇలా ఎదుగుతూ సంసారంలోనే ఉంటూ నిర్వాణాన్ని పొందుతూ ఎంతో చక్కగా మన జీవితాన్ని పండించుకునే అద్భుతమైన మార్గాన్ని చూపించాడండి పత్రి గారు. మరి కష్టాలు, కష్టాలు అంటాం. ఆ కష్టాలను తలుచుకునే బదులు ఆ సమయమంతా కూడా ఓకే. మనం తీసుకొచ్చుకున్న హోంవర్క్ అయిపోయింది. దీన్ని వదిలేద్దాం ఇంకా. ఇక మీదట మన సమయాన్ని మనం ఇంకా బాగా వినియోగించుకుందామని మన పనులను మనమే చక్కదిద్దుకుంటూ, మన ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, మనతో మనం ఉంటూ సాధన చేస్తూ అద్భుతమైన విజయాన్ని పొందగల శక్తి సామర్థ్యాలు మనందరికీ ఉన్నాయండి. కాబట్టి ఇది ఆత్మ ప్రగతి మన కోసం మనం కానీ, సమాజం అంటే ఎక్కడైనా మరి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మనం ఆ సెంటర్‌కి వెళ్ళటము, అక్కడ జరుగుతున్న ఆ క్లాసులకు అటెండ్ అవ్వటము, అక్కడ మనం ఏదైనా సేవా కార్యక్రమాలు చేయటము, పిరమిడ్ నిర్మాణాలు చేస్తుంటే అక్కడ మన వంతు రూ. 1 సహాయం చేయటం, ఎంత వీలైతే అంత. మన దగ్గర వాక్కు ఉంటే వాక్కు, మన దగ్గర సమయం ఉంటే సమయము, మన దగ్గర స్థానబలం ఉంటే స్థానబలము. ఇలా మనదైన శైలిలో మనం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సహాయం చేస్తూ ఉండాలి. ఇది ఎవరి కోసమో చేయట్లేదు. మన కోసం మనమే, మన ఆత్మ ప్రగతి కోసం మనమే ఈ ఈ మంచి పనులను మనమే తీసుకోవాలి. కష్టాలుంటాయండి. ఆటోమేటిక్‌గా దాంట్లో మునిగి తేలడం కంటే, మనం ఈ కష్టాల్లో మునిగి తేలాము అంటే మనకు చక్కగా ఆ కర్మ ఫలితం అనేది తెగుతుంది. మరి మనకు ఆనందము, ఆరోగ్యం అనేది మరి చక్కగా లభించడం అనేది జరుగుతుందండి. అలాగే ఆత్మ విజ్ఞానం కలిగిన తర్వాత ఈ భూమి పైన కష్టం అనేదే లేదు. కేవలం నేర్చుకోవడం, తెలుసుకోవడం, అనుభవాలు పొందడం కోసం అనేదే ఉంటుంది. ఇది కేవలం ఒక పోలిక వల్లనే మనం కష్టాలను పొందుతున్నాము అని అనుకుంటున్నాము. చూడండి.
మనకు కష్టాలనేది పలుపే లేదు. మనం నేర్చుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం, ఈ అనుభవం పొందడం కోసమే భూమి మీదకి వచ్చాము అన్న విషయాన్ని మర్చిపోయి, మాయలో పడిపోయి మనం కష్టాలని, దుఃఖము, అనారోగ్యాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాము. ఎంతసేపు మన దగ్గర అన్నీ ఉన్నాయి. సూది మనకాడ నుంచి అన్నీ ఉన్నాయి. కారు వరకు ఎన్నో వసతులు, ఎన్నో రకాల సదుపాయాలు ఎన్ని ఉన్నా మన దగ్గర ఇంకా లేదు, ఇంకా లేదు, ఇంకా లేదని ఏదో ఒక దానికి బాధపడుతూ, ఏడుస్తూ, దుఃఖంతో ఉన్నదాంతో సంతృప్తి చెందక మన జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాము. దీని నుంచి మనమే బయటపడాలి. ఎప్పుడైతే ఈ సాధన చేస్తూ వస్తావో అప్పుడు మనకు ఆ మూడవ నేత్రం అనేది పరిపూర్ణం చేసుకుంటూ మరి ఏ విషయం కూడా మనకు కష్టము అనిపించదు. సాధన చేస్తూ ఉండగా నీకు ఇన్నర్ వాయిస్ రావచ్చు, మూడవ నేత్రం తెచ్చుకోవచ్చు, సూక్ష్మ శరీర యానం చేయవచ్చు, టెలిపతి ద్వారా నువ్వు అన్నిటిని తెలుసుకోవచ్చు. టెలిపోర్టేషన్ ద్వారా ఇలా ఏదో ఒక రకంగా నీ నీ యొక్క ఆత్మ జ్ఞానంతో నువ్వు ఎంతో అద్భుతమైన జీవితాన్ని అవలీలగా, సునాయాసంగా మరి నువ్వు జీవించడం అనేది ఇక్కడ నువ్వు మొదలు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఈ కారణ సంబంధాలలో ముడిపడి జరుగుతూ వెళ్తూ ఉంటే, ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఇట్టే నువ్వు గ్రహిస్తూ, మరి ఈ భూమి అనే పాఠశాలలో కష్టాలే లేవు అన్న స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు మరి ఎంతో మంది జ్ఞాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల ద్వారా మేము సాధించలేనిదంటూ ఏదీ లేదు అనే స్థాయికి ఎంతో మంది చేరుకున్నారు మిత్రులారా. నేను ఈ 16 సంవత్సరాలలో నేను తెలుసుకునిందదే. మరి డాక్టర్ సైతం పోగొట్టలేని జబ్బుల్ని ఎంతో మంది నయం చేసుకున్నారు. ఎలాగా? శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా. మరి ఎంతో మంది జీవితాలను అద్భుతంగా జీవిస్తూ ఉన్నారు. మరి మరి ఎన్నో విషయాలు తెలుసుకున్నారండి. ఎంతో మంది పుస్తకాలను చదవండి, సాధన చెయ్యండి. మరి మీరు చూస్తున్న సమయంలో ఎక్కడైనా సమయం మిగిలితే మరి ఆ టీవీ సీరియల్స్‌ను మానేసి మరి ఆ రోజువారీ పనులను చేసుకుంటూ రోజు ఒక పేజీ చదవండి పుస్తకం. ఒక పుస్తకాన్ని ఓపెన్ చేయండి. రోజు ఒక పుస్తకం, ఏదో ఒక పుస్తకం తీసుకోండి. ఆధ్యాత్మిక పుస్తకం తీసుకోండి. మరి సారు 1,00,000 పుస్తకాలు చదివాడు పత్రి సారు. మనము ఒక పుస్తకం చదవలేమా? అలా ఒక్కొక్కటి పుస్తకం చదువుదామండి. ఆ పుస్తకం చదివినప్పుడు అది ఒక మన స్నేహితుడు. దాంట్లో ఉన్న అద్భుతమైన సారాంశాన్ని తెలుసుకున్నప్పుడు నేనొక మహాత్మా గాంధీజీ లాగా ఉండాలి. నేనొక మహా అవతార్ బాబాజీ లాగా ఉండాలి. ఎంతో ఆదర్శంగా మనం ఆ యొక్క పుస్తకాలు చదివినప్పుడు ఆ ఎనర్జీని మనం పొందడం అనేది జరుగుతుందండి. మరి నేను కూడా నా జీవితంలో 'మిలారేఖ జీవితం' నా ఫస్ట్ పుస్తకం. మరి ఆ గురువు ఆ సాధన ఆ పుస్తకం చదివినప్పుడు మనం చేస్తున్న సాధన చాలా తక్కువ. మనకున్న కష్టం చాలా తక్కువ. మనం దీనికే తెగ ఏడ్చేస్తూ ఉన్నాము అనిపిచ్చేదనమాట. అప్పుడు నాకు తెలిసింది పుస్తకాల విలువ. ఆ మిలారేప ఆ పుస్తకంలో ఎంత కష్టాలు అనుభవిస్తాడు. గురువు చెప్పినదంతా చేస్తూ ఉంటాడండి. అతను ఎలా అంటే తనకు తెలియకోకుండా తన చిన్నతనంలోనే తండ్రి చనిపోతాడు. ఆ తల్లి కుటుంబ భారం మోయడం కోసము ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించుకునిరా అని పంపిస్తే చిన్న వయసులో అతనికి తెలియకుండానే అతడు ఒక మాంత్రిక గురువును కలవటము, అతను ఆ విద్యలన్నీ నేర్చుకోవటము, అది నేర్చుకున్న తర్వాత అమ్మకు చూపించాలని వచ్చి ఆ ఊరునంతా నాశనం చేయడం చేస్తే తల్లి ఎంతో బాధపడి, అయ్యో! నా బిడ్డ ఇలా ఎంతో మంది కష్టాలకి దారి అయ్యాడు అని చెప్పి తిట్టి పంపిస్తే, మళ్ళీ అది తప్పు అని తెలుసుకొని, మళ్ళీ ఒక మంచి గురువును పట్టుకొని, ఆ గురువును వెతుకులాడి అక్కడ ఒప్పించుకొని సేవ చేస్తాడండి. ఎలాంటి సేవ అంటే, మరి ఒక బిల్డింగ్ కట్టాలి అంటే అతనే ఇటుకలు తేవాలి, ఇసుకలు తేవాలి, సిమెంట్‌తో మరి అతనే కలుపుకొని, అతనే ఒక్కొక్క ఇటుక పేర్చి ఇల్లు కడతాడు. కట్టిన తర్వాత గురువు అదంతా ఇప్పదీసేసే పడగొట్టు అంటాడు. అలాగా 7 సార్లు, 8 సార్లు అతనితో చేపిస్తాడండి ఆ పని. అప్పుడు అతనికి మోసి ఇవన్నీ పుండ్లయిపోయి రక్తము, చీము కారుతూ ఎంతో కష్టంగా ఉంటుందన్నమాట. అయినా కూడా గురువు చెప్పాడు నేను చేయాలి అని చెప్పి పట్టుదలతో చేస్తాడన్నమాట. అలాగా తన భార్య కూడా గురువుగారి భార్య కూడా అయ్యో! ఈ బిడ్డనెందుకు ఈ గురువు ఇంత కష్టపెడుతున్నాడని ఏడ్చేసేదనమాట. కానీ ఆ తర్వాత
వాళ్ళ భార్య గురువుని అడిగినప్పుడు, ఇతని కర్మ చానా ఉంది. అందుకోసమే ఇలాంటి పనులు చేయిస్తున్నాను. ఇతని కర్మ తొలగిపోతుంది త్వరలో అని చెప్తాడనమాట. ఆ తొలగిపోయిన తర్వాత మరి అతని శిష్యునిగా స్వీకరించి బాగా సాధన చేయమని చెప్తే, అతనికి సాధన ఎలాంటి పరీక్షలు పెడతాడంటే, ఒక చిన్న కూర్చొని ఉండేంత రూము, చీకటి గది, ఇంత చిన్న బొక్క వెలుతుర కోసం పెట్టి, అతన్ని ఆ రూమ్‌లో పడేసి సాధన చేయమంటాడండి. అతనికి ఆహారం లేదు. అతను ఎలా అయిపోతాడంటే శరీరమంతా నశించిపోయి స్కెలెటన్ లాగా తయారైపోతాడు. ఆహ్, ఆహ్, ఆ సాధనతో చివరికి అతని ప్రయత్నంతో ఎలా అయిపోతాడంటే ఆకాశంలో ఎగిరి పక్షులులాగా ఎగిరేంత శక్తిని పొందుతాడనమాట. మరి అతని కర్మనంతా తొలగించుకుంటాడు ఆ జన్మలోనే. అంత కఠినమైన సాధన చేసి తన కాడ ఉన్నంత బ్యాలెన్స్ కర్మనంతా కూడా పోగొట్టుకోవడం అనేది జరుగుతుందనమాట. మనం సాధన చేస్తే గురువు మనకు కొన్ని కష్టాలు పెడుతూ ఉంటాడు. మంచి కష్టాలు, ఇవి మంచి కష్టాలన్నమాట. మంచి కష్టాలంటే ఏవో కాదు. ఆ గురువు శిష్యుడికి ఇన్ని కష్టాలు పెట్టినా ఓర్చుకొని విజయం సాధిస్తాడు చివరికి. అవి మంచి కష్టాలన్నమాట. అందుకే ఈ ఈ ప్రాపంచిక వ్యక్తి నాకెప్పుడు బాధలు, కష్టాలు ఉన్నాయని ఏడుస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక వ్యక్తి ఇది నేర్చుకోవడానికి, నేర్పించడానికి నా దగ్గరికి వచ్చింది అని సంతోషంతో దాన్ని స్వీకరిస్తాడన్నమాట. అలా ఉంటుందండి ఆ కష్టము అనేది. మంచి కష్టం ఎలా ఉంటుందంటే చివరికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. మరి ఏ స్థాయి వ్యక్తికైనా కష్టము లేదా చేదు అనుభవం అనేది మనం తయారు చేసుకున్న ఒక అలారం లాగా లేదా సూచిక మాత్రమే. మనతో మనం ఉండటం అంటే ఉన్నదానితో ఉన్న క్షణంలో ఆనందంగా జీవించడము. ఏ కష్టము లేనే లేదు. మనం గతంలోనో, భవిష్యత్తులోనో ఆనందాన్ని పెట్టి లాక్ చేసి జీవించే వారికి తమ యొక్క ఆనంద స్థితి నుండి దూరంగా జరిగిపోతున్నట్లు, వారికి వ్యర్థమైన అశాస్త్రీయమైన పోలికతో జీవించే వారికి తిరిగి తమ ఆనందాన్ని, నిజస్థితిని గుర్తు చేయడంలో భాగంగా ఈ కష్టమనే అలారం అంటే అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, అప్రతిష్టలు ఈ భూమి అనే పాఠశాలలో ఏర్పాటు చేయబడ్డాయి. ఇది మనకు మనం విధించుకున్నదే. దీనివల్ల మనకు చిట్ట చివరికి మేలే తప్ప కీడు అన్నది లేనే లేదని గ్రహించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు ఎప్పుడు గతంలోనో, వర్తమానంలో ఉండకుండా భవిష్యత్తులో ఉంటున్నావు. అంటే నీ గతాన్ని తలుచుకొని నువ్వు ఏడవటం, లేదా నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడటము, అవన్నీ చేయటం ద్వారా నువ్వు ప్రస్తుతం ఉన్న ఈ క్షణాన్ని నువ్వు కోల్పోతున్నావు. దీనికి అనారోగ్యం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులొస్తున్నాయి, అప్రతిష్టలొస్తున్నాయి అంటే నువ్వు చేసే ఆ అడ్డదిడ్డమైన ఆలోచన విధానాలు, నువ్వు చేసే అడ్డదిడ్డమైన తిండి విధానాలు కూడా సరిగ్గా లేకపోతే అంటే నువ్వు శాకాహారి భోజనం చేయకోకుండా మాంసాహారం తింటూ, మరి ఆ కూరగాయల భోజనాన్ని తింటూ శక్తివంతంగా నువ్వు జీవించినప్పుడు, నువ్వు శక్తివంతంగా ఉండడం అనేది జరుగుతుందనమాట. మరి నువ్వు ఈ యొక్క నేను శరీరాన్ని మాత్రమే అనుకుంటే నీకన్నీ కష్టాలే. నేను శరీరాన్ని కాదు ఆత్మను అని నువ్వు తెలుసుకోవాలి. మరి ఈ సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు అంటే, నువ్వు ఎప్పుడైతే ఈ శుద్ధ చైతన్యంతో అజ్ఞానం వల్ల పనికిరాని భావావేశాలతోనూ, అహంకారంతోనూ మరి నీకున్న ఆలోచనలన్నిటిని కప్పిపుచ్చుతూ వాస్తవాన్ని గ్రహించలేక నీ మాటలు, నీ చూపులు, నీ చర్యలు అజ్ఞానంలో ఉంటూ తిరిగి మరిన్ని కష్టాలను నువ్వే తయారు చేసుకుంటున్నావు. ఈ శుద్ధ చైతన్యంపై అజ్ఞానపు చర్యలు, ముసుగులే కష్టాలకి కారణం. నిరంతరం ధ్యానం చేయడం ద్వారా ఈ ముసుగులన్నిటినీ నువ్వు ఇట్టే కరిగించి వేస్తావు. అప్పుడు కష్టం అనేదే లేదు. చూడండి ఏం చెప్తున్నారు? మన మాటలు, మన చూపులు, మన పనులు, మన చర్యల వల్లనే మనం అజ్ఞానంతో జీవిస్తూ మనము మరిన్ని కష్టాలను మనమే కోరి తెచ్చుకుంటున్నాము. అందరూ అనొచ్చు నాకు రోగం రావాలి అని కోరుకుంటారా అని. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు మన ఇంట్లో మన పెద్దవాళ్ళకి ఎవరికైనా షుగరో ఏదైనా ఉంది అనుకోండి. మన బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు ఏం అడుగుతారు? "బాగున్నావా అక్క?" అని అడిగితే, "బాగున్నాను" అంటారు. "ఎక్కడ చూపించుకుంటున్నావు?" అంటే, "నాకు షుగర్ ఉంది. నాకు ఇన్నేండ్లయింది" ఈ అని చెప్తారు. వాళ్ళేం చెప్తారు? వాళ్ళ ఇంటికి పోతారు. "అత్తకు షుగర్ అంటారా? పలానా చోట చూపించినారంటారా? బాగా అవ్వలేదంట." అది ఇది అని చెప్తారు. అంటే ఒక బాగలేని విషయాన్ని ఒక వ్యక్తి నుంచి ఎంతో మందికి అలా బాగలేదు అంటే నీ మాటల ద్వారా దానిని నువ్వు అలా స్ప్రెడ్ చేసుకుంటూ నీ కష్టాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. మరి నీ చూపులెలా ఉన్నాయి అంటే నువ్వు చూస్తున్నావు.
ఏదైనా ఒక ఆహారాన్ని కానీ, నీ చుట్టూ ఉన్న వాళ్ళని గాని చూస్తున్నావు. ఇది సరికాని ఆహారం అని తెలిసినా కూడా నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ నువ్వు తీసేసుకుంటున్నావు అది కడుపులోకి. మరి నువ్వు ఎలా నీ శరీరాన్ని చక్కగా చూసుకోగలుగుతావు? ఎన్నో ఏండ్ల పాటు నువ్వు జీవించాలి అనుకుంటున్నప్పుడు, నీ మాటలు ఎలా ఉండాలి? నీ పనులు ఎలా ఉండాలి? నీ చేతలు ఎలా ఉండాలి? వీటినన్నిటిని నువ్వే సరిదిద్దుకోవాలి. నీ పనులున్నాయి. మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా నువ్వు చేస్తున్నావా? చేసే పనిని సంపూర్ణంగా, ఇష్టంగా చేస్తున్నావా? ఆ సత్యాన్ని నువ్వు పలుకుతున్నావా? లేదు. ఎవరికో భయపడుతూ మరి అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నాం. కానీ పత్రి గారు ఎవరికీ భయపడలేదండి. ఉన్న నిజాన్ని అందరికీ తెలియచేశాడు. తను ఏదైతే తెలుసుకున్నాడో అది మరి నువ్వు శాకాహారిగా ఉండు, నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు ఎన్నో పుస్తకాలను చదువు, నువ్వు మౌనంతో ఉండు, నీ శక్తిని నువ్వు పెంచుకో, నువ్వు ట్రెక్కింగులకు వెళ్ళు, ప్రకృతిలో గడుపు, ప్రకృతి విహారం అని చెప్పి ఇలా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను మనకు పరిచయం చేశాడు. నువ్వు పూజలు మానేసేయి, నువ్వు మందులు మానేసేయి, నువ్వు కర్మకాండల్ని మానేసేయి. మరి మనకు 18 ఆదర్శ సూత్రాలు చెప్పాడు. మరి ఎలా జీవించాలో చెప్పాడు. ఇవన్నీ కూడా మంచి కష్టాలేనండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ గురువు చెప్పిన ఆ పదాలన్నింటిని మనం తెలుసుకుంటే నిజంగా మనకు ఈ కష్టాలనేవే లేవు. అన్నిటి నుంచి నువ్వు బయటపడతావు. ఈరోజు నువ్వు పూజలు ఎందుకు వద్దంటున్నాడో మీరే గమనించండి. మన లాక్‌డౌన్‌లో అన్ని గుళ్ళు మూతలు పడ్డాయి. అన్ని హాస్పిటల్స్ మూతలు పడ్డాయి. మరి అయినా కూడా జీవించట్లేదా? ఆనందంగా లేరా? మరి ఎన్నో హాస్పిటల్స్ అవన్నీ మూతపడ్డాయి. ఎందుకు? మరి చూడండి, గమనించండి. అది నిజమైతే మరి అవన్నీ ఉండాలి కదా! మరి అందరూ బ్రతకాలి కదా! అసలు ఎందుకు చనిపోతున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆ ముసుగులన్నింటిని మనం తొలగించుకుంటాము. అసలైన నిజాన్ని, అసలైన సత్యాన్ని, అసలైన ధర్మాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది మిత్రులారా. మరి ఈ యొక్క ఈ తాపాలనేవి 3 ఉంటాయన్నమాట. జీవితంలో ఎదురయ్యే ఈ శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాలలో సమస్యలు 3 రకాలుగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము. ఈ 3 ఉంటాయన్నమాట. ఈ ఆధ్యాత్మిక తాపం అనేది మరి 90% ఉంటుందన్నమాట. అంటే ఈ 90% ఏంటి ఆధ్యాత్మిక తాపము అంటే, ఆత్మ పదార్థము, దేహ పదార్థం కాదు అన్నటువంటి మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మరణము అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రక్రియను శాస్త్రీయంగా మనం అర్థం చేసుకోవాలి. మనందరికీ ఏంటి భయము అంటే, మరణం అనేది భయము. నేను ఆత్మను అనేది మరిచిపోయి నేను శరీరాన్ని అని తలుచుకుంటున్నారు. మరి భగవద్గీతలో ఏం చెప్తారు? ఈ ఆత్మ అగ్నిలో తడవదు, నీటిలో మునగదు, మరి గాలిలో కలిసిపోదు. ఇలా ఎన్నో చెప్తారు కదా! ఈ శరీరం అనేది నశించిపోదు అని. అంటే ఈ ఆత్మ ఉన్నంత కాలము ఈ శరీరానికి ఏమీ అవ్వదు. ఒకవేళ ఈ ఆత్మ బయటికి వెళ్ళినా ఎక్కడికైనా ఈ ఆత్మ చావదు. దీనికి మరణం అనేదే లేదు. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటుంది. ఈ శరీరం కాకపోతే ఇంకొక శరీరం. మన ఈ శారీ మనం ఈ చీర ఎలా అయితే చినిగిపోతే కొత్త వస్త్రం ఎలా అయితే ధరిస్తామో అలాగే ఈ ఆత్మ పదార్థం కూడా ఈ దేహంలోంచి ఇది పాతబడిపోతే ఇంకొక దాంట్లోకి కొత్త దాంట్లోకి షిఫ్ట్ అయిపోతుంది. అంటే మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. ఏడవాల్సిన అవసరం లేదు. దుఃఖం అవసరం లేదు. ఇది తెలియక చాలా మంది ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. మరణం అనేది ఒక అద్భుతమైన విషయం అనేది మనం తెలుసుకోవాలి. మరి ఇది అజ్ఞానంతో ఉంటూ చాలా మంది బాధకు గురి అయితూ ఉన్నారు. ఈ ఈ యొక్క మరణం తెలుసుకోవాలి. అంటే నేను దేహ పదార్థం కాదు, ఆత్మ పదార్థాన్ని అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మరణాన్ని అర్థం చేసుకోవడంతో ఆ వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క పూర్తి పరిమాణమును తెలుసుకోలేకపోవడం వల్ల వచ్చే కష్టాలు కూడా ప్రధానంగా ఆధ్యాత్మిక కష్టాలుగా చెప్తారు. భగవంతుడిని భగవంతుడిగానే జీవించేంత శక్తి తనలో ఉందన్న విషయాన్ని తెలుసుకోవడం వలన వచ్చే కష్టాలనే ఆధ్యాత్మిక కష్టాలుగా చెప్తారు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుడిగా జీవించే శక్తి తనలోనే ఉంది. చూడండి ఎందుకు చెప్తున్నారు? శివుడున్నాడు. ఈ శివుడికి మూడవ నేత్రం ఉంది అని చెప్తున్నారు. ఈ మూడవ నేత్రం ఎలా వచ్చింది ఆ శివుడికి? మరి ఆయన బొమ్మలన్నీ కూడా ధ్యానం
ముద్రలో ఉంటాయి. అంటే ఆ శివుడులాగా నువ్వు కూడా మూడవ నేత్రాన్ని సంపాదించేంత శక్తి నీలో ఉంది. ఆ సత్యాన్ని తెలుసుకో. అంటే ఆ శివుడు ఏం చేస్తాడు? విషాన్ని కర్రల్లా కంటడు. అంటే ఈ కంఠంలోనే పెట్టుకుంటాడు. ఆ శరీరంలోకి పోనీయడు. ఎక్కడా కూడా దాన్ని ప్రవహించకుండా ఆ గొంతులోనే పెట్టుకొని దాన్ని జయిస్తాడనమాట. ఆయన ఇంకా ఏం చేస్తాడు? లయకారుడు అని చెప్తారు. అంటే లయం చేస్తాడు. అలాగా మనం కూడా మనలో ఉన్న మూల అజ్ఞానాన్ని లయం చేయాలి. మనం దాన్ని తొలగించేసుకోవాలి. మనం ఆ శివుడిలాగా ఆహ్, ఎలా ఉండాలి? సాధనలో ఉండాలి. ఆ సాధన ద్వారా మూడవ నేత్రాన్ని తెలుసుకొని, ఆ జ్ఞానంతో చక్కగా మనం జీవించడం అనేది జరుగుతుంది మిత్రులారా. మరి ఇవి చేయాలి అంటే మరి శాకాహారాన్ని పాటిస్తూ, ధ్యానం చేస్తూ, ఆ మూడవ నేత్రాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగించుకునే స్థాయికి ఎదగగలుగుతామో, అప్పుడు అనేక విషయాలలో ఆ పూర్తి జ్ఞానాన్ని కలిగి, మరి ఎటువంటి నిరోధాలు వచ్చినా, ఎటువంటి సంకుచిత భావాలొచ్చినా, అహంకారపూరితమైన జీవితం వలన కలిగే అనేక రకాలైనటువంటి బాధల నుండి పూర్తిగా మనం బయటికి రావటం, ఈ మూడవ నేత్రం ద్వారా ఎప్పటికప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని, మన యొక్క జీవిత ధ్యేయాన్ని నిరంతరం తెలుసుకుంటూ, తనదైన శైలిలో సాఫీగా సాగిపోతూ, మరి చక్కగా మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి చర్య, మన పని అన్నీ కూడా సరి అయిన దారిలో వెళ్ళటం వలన వచ్చే కష్టాలన్నిటినీ ఆధ్యాత్మిక తాపంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పూర్తిగా ఆ భగవంతుడి చైతన్యంతో నువ్వు ఉండు. నీ సంకల్ప శక్తిని, నీ వాక్ పటిమను నువ్వు తెలుసుకొని, దానిని నిరుపయోగం కాకోకుండా ఉపయోగవంతంగా నువ్వు దాన్ని ఉపయోగించు. ఆత్మ జ్ఞానము, ధ్యానం ద్వారానే ఇవి సిద్ధిస్తాయి మనకు. ఈ ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన సత్యాన్ని ఈ ఆధ్యాత్మిక తాపానికి సరైన సమాధానంగా మనం తెలుసుకోవచ్చు. మరి సర్వ జీవులను చంపి తిని ఆ మాంసంతో చేసే చెడు కర్మలకు లోను కావడం అనేది జరుగుతుంది. భూతదయ కలిగి ఉండటం అన్నది ఎప్పుడు వస్తుంది అంటే, సర్వత్రా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. అన్ని జీవులలో కూడా నేనే ఉన్నాను అన్న ఒక ప్రాథమిక సత్యాన్ని మనం తెలుసుకుంటే, ఆ విశ్వ మానవ ప్రేమను మనం పొందలేకపోవడం వల్లనే మాంసాహారిగా ఉంటూ, రాక్షసుడిగా ప్రవర్తిస్తూ, చెడు కర్మలను కొట్టుకొని చెడు కర్మల ఫలితంగానే అనేక రకాలైనటువంటి రోగాలను ఈ శరీరం అనే నిలయంలో మనం ఆ బాధనంతా ఆధ్యాత్మిక తాపం రూపంలో అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఆధ్యాత్మిక తాపంలో మనం ఉండాలి అంటే 90% కష్టాలన్నీ మనం బయటపడాలి అంటే శాకాహారం ద్వారా, ధ్యానము ద్వారా మనము సంపూర్ణంగా మన యొక్క మాటలు, మన చేతలు, మన ప్రవర్తనల ద్వారా ఈ కష్టాలన్నింటిని మనం తొలగించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆది భౌతిక తాపం. ఈ భౌతిక తాపం అనేది 9% మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇది ఎలా అంటే ఆధ్యాత్మిక జీవన విధానంలో మధ్య మార్గంలో వెళ్తున్నప్పుడు అనేక రకాలైన గైడెన్స్ అంటే అంతరాత్మ ప్రబోధాల ద్వారా స్వీకరించి ఎవరికి వారే తమ జీవితంలో మార్పులు చేసుకుంటూ మరి వెళ్తున్నప్పుడు ఈ అద్భుతమైన ప్రాణశక్తి నిరోధాలు అంటే శక్తి క్షీణతలు అంటే మనం ధ్యానం చేస్తూ ఉంటాము. అయినా కూడా మన ప్రాణశక్తి అంతా కూడా క్షీణిస్తూ ఉంటుంది. అంటే అనారోగ్యాల వల్ల కావచ్చు, సమస్యల వల్ల కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా జబ్బుల రూపకంగానో మనల్ని ఏదో ఒక రకంగా మన ఎనర్జీ మనం కోల్పోతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే దీన్ని మనం తెలుసుకుంటామో మన మెకానిజం అంతా కూడా మనం మారిపోతూ వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ జబ్బు నుంచి తొందరగా మనం నేర్చుకోవడం, దాని నుంచి బయటికి రావటం, ఇలా ఎన్నో వాటి నుంచి అంటే ఆ ప్రాణశక్తిని ఎప్పుడైతే సరి అయిన కార్యక్రమాలకు మనం వినియోగిస్తూ ఉంటామో, అంటే ఇప్పుడు ఒక నిండు కుండ ఉంటుంది. దానికి బొక్కలు పడుతూ ఉంటాయి. ఆ బొక్కలు పడినప్పుడు ఆ నిండు కుండలో నీళ్లు పోస్తే నిలబడుతుందా? నిలబడదు. అలా కారిపోతుంది. అంటే శక్తి అంతా వృధా అయిపోతుంది కదా! నువ్వు తీసుకొచ్చుకున్న వాటర్ అంతా వృధా అయిపోతుంది కదా! అలాగే ఆ కుండ చక్కగా ఉంటే శక్తి ఎక్కడికి పోదు. అలాగే
నువ్వు సంపాదించుకున్న ఆ ప్రాణశక్తితో అంటే నీ సరికాని ఆలోచనలు, నీ సరికాని భావాలు వీటన్నిటిని ఎక్కడ నువ్వు వేస్ట్ చేస్తున్నావు? నీ ఫుడ్ ద్వారా కావచ్చు, రకరకాలుగా నువ్వు ఎక్కడ వేస్ట్ చేస్తున్నావో వాటన్నిటిని కట్ చేస్తూ, ఎరుకతో ఉంటూ, సరిగ్గా జీవన విధానం చేసినప్పుడు నువ్వు ఈ ఆది భౌతిక తాపం అనే దాని నుంచి కూడా నువ్వు బయటపడడం అనేది జరుగుతుందనమాట. అంటే ఆహ్, నువ్వు నువ్వు నీ నీ కింద ఉన్న వాళ్ళకి తెలియచేస్తూ, నీ పైన ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు నేర్చుకుంటూ, నీ చైతన్య స్థాయిని పెంచుకుంటూ, ఇలా ఒక చక్కగా ఆ యొక్క భౌతిక తాపంలో అంటే ఒక ఆటలాగా ఆడుకుంటూ, నువ్వు చక్కగా ఆ జీవనాన్ని జీవించినప్పుడు క్రింది స్థాయి ఉన్న వారితో నువ్వు అంటే నీకన్నా చిన్నవాళ్ళున్నారు. ధ్యానం తెలియని వాళ్ళున్నారు. వాళ్ళకి చెప్తూ అదే నువ్వు నీకన్నా పెద్ద స్థాయిలో ఉన్న గురువుల దగ్గర నువ్వు మళ్ళీ నేర్చుకుంటూ, నిరంతరం విద్యార్థిగా ఉంటూ, చక్కగా నువ్వు దాంట్లో నుంచి ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటావో అప్పుడు నువ్వు ఈ యొక్క లంకణమే పరమ ఔషధం అని తెలుసుకుంటూ, మౌనంతో ఉంటూ, ధ్యానంతో ఉంటూ, మరి మనలోకి మనం పూర్తిగా ప్రయాణం చేయడం ప్రారంభిస్తే అతి తక్కువ సమయంలోనే ఈ ఆది భౌతిక తాపం నుంచి బయటపడటం అనేది జరుగుతుంది. మన యొక్క జీవన విధానాన్ని మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆది దైవిక తాపము. ఈ ఆది దైవిక తాపం అనేది 1% మాత్రమే ఉంటుంది. 100% 3 ప్రాబ్లమ్స్ ఉంటే ఆది భౌతిక తాపం 90 అయితే ఆది దైవిక తాపం 9 అయితుంది. 9% ఉంటుంది. అలాగే ఆది దైవిక తాపం 1% అనేది ఉంటుందన్నమాట. ఈ ఆది దైవిక తాపం ఎలా ఉంటుంది అంటే సునామీల ద్వారా, భూకంపాల ద్వారా, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం ద్వారా, విపరీతమైన వరదలు రావడము, ఇలా రకరకాల నుంచి ప్రకృతి నుంచి వచ్చే పెద్ద పెద్ద ఉపద్రవాలుగా మనము ఈ ఆది దైవిక తాపం గురించి మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. చూడండి మనం రీసెంట్ గానే విజయవాడలో మరి మునిగిపోయిన ఈ విషయాలన్నీ సంఘటనలన్నీ మనం టీవీలో చూస్తున్నాము. మరి ఈ మధ్యనే మనకు కేరళలో వాయనాడ్ అనేది మునిగిపోయింది అని వింటున్నాము. మరి ఇంతకు ముందు మనకు సునామీలొచ్చేటివి, భూకంపాలొచ్చేటివి, ఇవన్నీ అగ్ని ప్రళయాలు సంభవిస్తున్నాయని ఇలాంటివన్నీ ఏంటివి అంటే ఆది దైవిక తాపము. 1% చూపిస్తేనే ప్రకృతి విలయ తాండవాలు ఎంత ఘోరంగా ఉందో మనం చూస్తున్నాం. ఎన్ని కుటుంబాలు ఎంత ఆ జీవన విధానము, ఆ యొక్క అక్కడంతా పరిసరాలు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనం చూస్తున్నాం. అంటే ఇదంతా ఎందుకు జరిగింది? ఒక సమూహంనే ఎందుకు అలా తీసుకెళ్ళింది? ఒక ఏరియాలోనే ఎందుకు ఇదంతా జరిగింది అంటే వాళ్ళ యొక్క జీవన విధానం సరిగ్గా లేదు కాబట్టే ప్రకృతి దాన్నంతటిని తుడిచేసుకునింది. మన ఇంట్లో ఎలాగైతే దుమ్ము పట్టి గలీజ్‌గా ఉంటే మనమంతా దాన్ని ఒక చోట కుప్పలాగా చేసి, క్లీన్ చేసి నీట్‌గా తుడిచేసుకుంటాం కదా! అలాగే అక్కడ విలయ తాండవం ఎందుకొచ్చింది అంటే అక్కడ ఉన్న హింసాత్మక కార్యక్రమాల ద్వారా వాళ్ళ యొక్క జీవన విధానం సరిగ్గా లేకపోవడం ద్వారా అక్కడ ఆ ప్రళయ తాండవాలనేది ఆ ప్రకృతి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఇవన్నీ కూడా ఈ ఆది దైవిక తాపం అనేది ఒక ప్రకృతి ఒక పెద్ద ప్రాంతానికి లేదా ఒక సముద్రానికి తిరిగి సహజ స్థితిలోనికి తీసుకురావడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక సంఘటనగా మనం చెప్పుకోవాలి. ఆనందంగా జీవిస్తున్నటువంటి చేపలను పట్టి తినటము, ఒక స్థాయిని దాటినప్పుడు పెద్ద పెద్ద వరదలు సంభవించి ఆయా ప్రాంతాల జీవులు జీవించే విధానంలో ఒక సామరస్యతను లోపించినప్పుడు వారందరినీ తిరిగి సమాయత్తపరచి సరైన విధానంలో నడిపించడానికి ప్రకృతి చేసిన ఒక పెద్ద ప్రయత్నమే ఈ సునామీ రూపంలో ఆది దైవిక తాపంగా మనం అర్థం చేసుకోవాలి. తనతో తాను ఉంటూ, సమాజంతో ఉంటూ, పూర్తి సామరస్యతతో జీవించే ఒక అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తికి ఈ ఆది దైవిక తాపము హాని చేయదు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మికమైన వ్యక్తి సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఆధ్యాత్మిక తాపం జరిగింది. అంటే ఎక్కడైతే సునామీలు, ఎక్కడైతే భూకంపాలు, ఎక్కడైతే ఇలాంటి వరదలు వస్తున్నాయో, అటువంటి చోట ఒక మంచి వ్యక్తి ఉన్నాడంటే ప్రకృతి వాళ్ళను ఏమీ చేయదు. ఏదో ఒక సహాయం చేస్తుంది. ఎలా సహాయం చేస్తుంది అంటే సపోజ్ జీకే సార్ ఉన్నాడండి. జీకే సార్ వైజాగ్‌లో వరదలొచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి యూనివర్స్ ప్లానింగ్ ఎలా ఉంటుంది అంటే ముందుగానే సెట్ చేస్తుందన్నమాట. ఒక నెల ముందుగానే
కడతాల్లో ఒక మీటింగ్ ఉండడంతో జీకే సార్ అక్కడ ఆ మీటింగ్‌కి అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో అక్కడి నుంచి మరి ఎక్కడైతే వైజాగ్‌లో మహాచక్రం జరుగుతుందో అక్కడ ఆ ధ్యానం కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సార్ వెంటనే కడతాల్ ప్రోగ్రామ్ ఉండడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సునామీ రావడం అనేది జరిగిందంట. చూడండి, ఒక మంచి వ్యక్తి అంటే సోల్ ప్లానింగ్. అందుకే జీవిత ప్రణాళిక ఎప్పుడు మనకు ఉండాలి. ఆ జీవిత ప్రణాళికలో మనం ఉంటే మనల్ని అక్కడ కష్టం నుంచి పక్కకు మనల్ని తొప్పేస్తుంది. మంచి కష్టాల వైపుకి మనల్ని పంపిస్తుంది. అక్కడ చేయాల్సిన కార్యక్రమాలను అక్కడ చేస్తూ, అక్కడ దానిని కూడా క్లీన్ చేస్తూ, అక్కడ వాళ్ళని కూడా బాగు చేస్తూ, అది ప్రకృతి సహజ సిద్ధంగా అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటుందట. ఇలా ఎన్నో విషయాలు. అక్కడ ఆ సమూహంలో మంచి వ్యక్తి ఉంటే, ఆ మంచి వ్యక్తిని ఏమీ చేయదు. అతన్ని సురక్షితంగా ఏదో ఒక కారణంతో పక్కకు పంపించి, మళ్ళీ అక్కడ క్షేమంగా అతను ఉండేలాగా చూసుకోవడం అనేది జరుగుతుంది. దుష్టులకు దూరంగా ఉండటం అన్నటువంటి సామెతను మనం అర్థం చేసుకొని, మన వ్యవహారాన్ని మనం నడపాలి. ఎప్పుడైతే వ్యక్తులు పూర్తిగా ఆధ్యాత్మికతను వీడి, తన యొక్క స్వ ఇచ్ఛతో అధోగతిలోకి వెళ్ళిపోతుందో, అలాంటప్పుడే ఆ జీవితంలో మన ద్వారా తెరచి ఉంచిన దూరంగా మెలగటమే అక్కడ సరైన చర్య అవుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఆ దుష్టులకు దూరంగా ఉండటం అన్న గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడంలో భాగంగా ఆది దైవిక తాపాన్నిగా మనం చెప్పుకోవచ్చును. ఈ ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపం అన్నటువంటి ఈ 3 అంశాలు కూడా ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక తాపం నుండి బయటపడటం, మరి అలాగే ఒక్ ఒ ఒక ఉండే స్థిరత్వాన్ని అర్థం చేసుకొని, ఆ సమయంలో చేసే సాధన ద్వారా ఆది భౌతిక తాపం నుండి బయటపడటము, అదే విధంగా మన వంతు కర్తవ్యం పూర్తయిన తర్వాత దూరాన్ని అంటే లేదా మిత్రభేదాన్ని అమలు చేయడం మన కర్తవ్యంగా అర్థం చేసుకొని మనగలగడం ద్వారా ఆది దైవిక తాపం నుండి మనం బయటపడడం అనేది జరుగుతుంది. చూడండి, ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి. ఈ ఈ మన కళలో కానీ, జీవితంలో కానీ, చీమలతో అనుభవాలు కానీ, సైకిల్ అనుభవాలు కానీ, మెట్లు ఎక్కడం కానీ, రోజువారీ కూలీల అనుభవాలు కానీ, మూలాధార, స్వాధిష్టాన చక్రాల సమస్యలు కానీ, మణిపూరక సమస్యలు కానీ, ఇవన్నీ ఎవరికైనా జీవితంలో ఉన్నాయి అంటే, వాళ్ళు ఈ కష్టపడే తత్వాన్ని అనే గుణాన్ని నేర్చుకోవాలి అని ఇక్కడ మనకు తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. గురువు వలన పైకి, శిష్యుల వలన కిందికి లాగటము, అదే విధంగా అరుగుదలకు సంబంధించిన చెప్పులు, ఉపరితలాలు మొదలైన అనుభవాలు రావడం కూడా ఆది భౌతిక తాపానికి సంబంధించినవిగా అర్థం చేసుకొని మనము దీనిని ఆచరించాలి. మరణం గురించిన అవగాహన, మూడవ నేత్రం పరిపూర్ణత, ఇతర పరిధులపై జ్ఞానము, ఇవన్నీ కూడా ఈ భూమి అనే పాఠశాలలో ఆనందంగా జీవించడానికి కావలసిన అవగాహనతో గుర్తించి ఆధ్యాత్మిక కష్టాలన్నింటినీ అవలీలగా మనం దాటాలి. చూడండి, ఇవన్నీ మనకు తెలియచేస్తున్నారండి. ఈ మంచి కష్టాలు అనే పుస్తకం ద్వారా మనం ఎలా జీవించాలి, ఈ ప్రకృతి నుంచి ఎలా వస్తాయి, మనకు మనంగా ఎలా క్రియేట్ చేసుకుంటాము, ఇవన్నీ కూడా సహజంగా మనం వీటి నుంచి ఎలా బయటపడాలి అనే వాటి గురించి కూడా చక్కగా మనకు తెలియచేయడం జరిగిందండి. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డాక్టర్ జీకే గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకెంతో చక్కని అవకాశం ఇచ్చిన బ్రహ్మ టీవీ మాస్టర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎంతో అద్భుతంగా మరి యూట్యూబ్‌లో మరి జూమ్‌లో అందరూ వింటున్న మాస్టర్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. చాలా థాంక్స్ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే ఎప్పుడు కూడా ఏంటి అనంటే కష్టాలు అనంటే ఇదెంతో నష్టాలను తీసుకొనొస్తుంది. ఇదెంతో బాధను తీసుకొనొస్తుంది. ఈ రోగాలను తీసుకొనొస్తుంది అని తెలుసుకున్నాం. కానీ కష్టాలు గూడా మంచి చేస్తాయి. దాంట్లో నుంచి గూడా ఏదో మంచి గొప్పది అంటే అంటూ ఉంటారు గదా! పత్రి సార్ గాని అందరూ. మాస్టర్స్ చెప్పేటప్పుడు ఏదైనా కూడా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. అంటే అది మంచైనా గూడా, చెడైనా కూడా. చెడుగా మనకు కనిపిస్తుంది కానీ దాంట్లో అనేది లోపం లేదు. అంటే మనం ఒక దృష్టికోణం మార్చుకుంటే సమస్త సృష్టి అనేది మనకు అద్భుతంగా కనిపిస్తుంది అని చెప్పని, కష్టాలు కూడా మంచివి ఉంటాయని చెప్పని బుక్ చాలా బాగుంది మేడం. చాలా బాగా అందించారు మేడం. అంటే ఇందాక మీరు చెప్పారు చూడండి. సునామీ వచ్చింది జీకే సార్ అనేది కట్టాలకు వెళ్ళిన తర్వాత అని చెప్పని. ఇలాంటిదే ఒక అనుభవం విన్నాను మేడం. అంటే ఎవరిది యోగిది
ఒక మేడంది అక్కడ ఖమ్మం దగ్గర ఉంది కదా, పిరమిడ్ది కట్టున్నారు కదా. సరోజ మేడం, సరోజ మేడం. అవును మేడం. అక్కడ వాళ్ళు పిరమిడ్ అంటే స్టార్ట్ చేసి అక్కడ కట్టించేది ఒక ఏరియా దగ్గర మొత్తం పిరమిడ్స్ అనేవి కట్టించారంట, ఎనర్జీ దానికోసం అని చెప్పనేసి. ఆ పిరమిడ్ అనేది అక్కడికి వెళ్ళి కట్టిన తర్వాత అక్కడ ఏదో ఒక ప్రకంపన అనేది ఆగిందంట. అంటే ఒక పిరమిడ్ వల్ల కానీ, అంటే పిరమిడ్ లాంటి అంటే ఒక శక్తి క్షేత్రం లాగే ఒక మనిషి ధ్యానం చేయంగా ఒక పరమాత్ముడు లాగా అయిపోతాడు. అంటే తన ఒక ఎనర్జీస్ వల్ల ఏదో ఒక ప్రకంపన అనేది చుట్టుపక్కల రాకుండా కూడా పిరమిడ్ స్థాయిలో అంటే ఒక శక్తి క్షేత్రం లాగా ఎదుగుతారు అనమాట. చాలా గొప్పగా చెప్పారు మేడం. కొన్ని వండర్ఫుల్ గా వేల చెప్పారు మేడం. తక్కువ ఉంటుంది మేడం. ఒక మనిషి ధ్యానం చేసిన, ఒక వీధిలో ఒక సెంటర్ జరుగుతూ ఉన్నా, మనం వెళ్ళే పాంప్లెట్ చేరింది అంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఆ ఏరియాకి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక శాకాహారం కావచ్చు, ముందుగానే నేచర్ అక్కడికి పంపిస్తుంది. ఎప్పుడు లేనిది మనం వాళ్ళని కలవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనం గుర్తించే స్థాయిలో అది లేం, కానీ ఏది మన దగ్గరికి వస్తుందో దాన్ని మనం ఎరుకతో గమనిస్తే ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అవును మేడం, అవును. అలాగే ఎక్కడైనా క్లాసెస్ కి అట్లా చెప్పినప్పుడు వెళ్ళేటప్పుడు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ దాన్ని నిలబడి వెళ్ళినప్పుడు దాని ఒక మాధుర్యాన్ని పొందగలుగుతాం అనమాట. అక్కడ కష్టమైనా కూడా వెళ్తే ఎంతో మృదుమధురంగా మారిపోతుంది. అద్భుతంగా ఒక తీపి జ్ఞాపకం లాగా అక్కడ ఎవరో మన కోసం ఎదురు చూస్తుండే వాళ్ళు ఇంకా జీవితాంతం మనతో ప్రయాణం చేసేదానికి ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. చాలా గొప్పగా చెప్పారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడం క్లాస్ గురించి చెప్పాలన్నా, ఇంకేదైనా సందేహాలు ఏమైనా నుండి అడగాలనుకున్నా దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. ఈ స్పిరిచువల్ టాబ్లెట్ గురించి ఏదైనా మీరు అడగాలంటే మా నెంబర్ కి మీరు ఫోన్ చేసి డౌట్స్ అడగచ్చు. లేదా మీరు ఎలాంటివైనా మీకున్న సమస్యలు కావచ్చు, ఏదైనా మీరు తెలియజేస్తే మేము దీనికి సంబంధించిన జ్ఞానాన్ని తెలియజేస్తామండి. ఇక్కడ ఏ మాయలు మంత్రాలు లేవు, ఓన్లీ ఏ మెడిసిన్ కూడా లేదు, ఓన్లీ ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందడం ఎలా అనేది మాత్రమే ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇది ఎవరైనా మరి 3 days వర్క్ షాప్స్ ఉంటాయి, 11 days వర్క్ షాప్స్ ఉంటాయి. మేము మా ఊర్లో పెట్టించుకుంటామండి, మాకు ఏర్పాటు చేస్తారా అంటే కూడా మేము మిగతా పనులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఎవరైనా మీరు సంప్రదించాలి అంటే 9848663646 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము దీనికి సంబంధించిన పూర్తి అవగాహన కానీ, మీకు అడ్రస్లు ఇవ్వటం కానీ మేము తెలియజేస్తామండి. మరి చక్కగా ఈ ప్రజెంట్ అయితే చిత్తూరులో 3 days వర్క్ షాప్ జరుగుతుంది. మరి అది కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అలాగే ఆన్లైన్ క్లాసులు కావాలన్నా కూడా ఈ నెంబర్ కి మీరు కాల్ చేస్తే మేము ఆ గ్రూప్స్ కి మేము యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఏదైనా సరే మీరు సంప్రదించారంటే మరొకసారి 9848663646 అనే నెంబర్ కి మీరు కాల్ చేయండి, మేము అందిస్తాము. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా మేడం. మేడం ఈ వర్క్ షాప్స్ ఏవైతే చెప్పారో ఇట్లాగా జూమ్ లో చెప్పడానికి అవ్వదా మేడం? కంటిన్యూస్ గా ఒక 2-3 days అట్లా వర్క్ షాప్ లో కండక్ట్ చేసేదానికి. ప్రజెంట్ డాక్టర్ జీకే సార్ వాళ్ళవి గ్రూప్స్ ఉన్నాయన్నమాట, అందులో జరుగుతూ ఉంటాయి. ఇలా మాస్టర్స్ ఏదైనా పంపిమని అడిగితే మటుకు కొంత వాళ్ళకి వీలున్న సమయంలో వస్తారనమాట. ఓకే మేడం, ఓకే మేడం. వాళ్ళు కానీ అలా ఉంటారు కదా, కాబట్టి కొంచెం వాళ్ళ అనుకూల టైంలో ప్రస్తుతం క్లాసులు ఇస్తారు. సో 3 days అంటే జూమ్ లో అంటే వాళ్ళ ఏర్పాటు చేసుకున్న దాంట్లో వాళ్ళు సెట్ చేసిన టైం టేబుల్ లో ప్రెసెంట్ జరుగుతుంది, కానీ ఇప్పుడు అలా అయితే జరగలేదన్నమాట. క్లాసుల రూపకంగా ఏదైనా టాపిక్స్ రూపకంగా అయితే మీకు ఎప్పుడైనా అందిస్తారు మేడం. ఓకే మేడం, ఓకే మేడం. థ్యాంక్స్ మేడం. ఒకసారి కాంటాక్ట్ చేస్తాను మేడం. థ్యాంక్స్ మేడం. నమస్తే మేడం. ఇప్పుడు వీళ్ళు అంటే స్పిరిచువల్ టాబ్లెట్ల క్లాసెస్ అంటే అది దానికి ఆన్లైన్ అంటే దీనికి ఆన్లైన్ లోనే అప్లికేషన్ నింపి క్లాసెస్ అటెండ్ అవుతే దాని టెస్ట్ లైవ్ పెడతాను అనుకుంటాను కదా మేడం. అది సబ్జెక్ట్ వారిగా అది మీరు అంటే స్పిరిచువల్ టాబ్లెట్లది మాది వైజాగ్ అండి, జేకే సార్ దగ్గరే, అంటే అచ్చడే మాది కూడాని వైజాగ్ లో ఉంటుంటాం. ఇవన్నీ మీకు చెప్పిన క్లాస్ లోని చెప్పారు కదా, అంటే ఇప్పుడు మనకి కొన్ని కళలో కొన్ని వస్తే దాన్ని బట్టి మనం ఏంటని చెప్పారు కదా, అది ఒకసారి క్లారిటీ ఇవ్వండి మేడం. కళలు అంటే ఇప్పుడు మనకు యూనివర్స్ నుంచి
నుంచి ఒక జ్ఞానం మనకి చెప్తుంది మేడం. అంటే కొందరికి థర్డ్ ఐ ద్వారా కావచ్చు, కొందరికి ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా కావచ్చు, కొందరికి టెలిపతి ద్వారా కావచ్చు, కొందరికి ఇన్నర్ వాయిస్ ద్వారా కావచ్చు. ఇలా ఏదో ఒక రకంగా కొందరికి కళలు. ఈ కళలలో కూడా మనకొక సబ్జెక్ట్ ఇస్తారనమాట. సపోజ్ ఇప్పుడు మనకి కుట్టు మిషన్ ఉంది కదండి. ఈ కుట్టు మిషన్ అనేది తయారు చేసినప్పుడు ఆయన ఎన్నో ఫెయిల్యూర్స్ ఎత్తుక్కోవడం జరిగిందనమాట. ఆ ఫెయిల్యూర్స్ అంటే మనీ పెట్టాడు, సమయం పెట్టాడు, అన్ని శ్రమ పెట్టాడు, అంతా పెట్టాడు. కానీ ఆ మిషన్ మీద కుట్టు మాత్రం రావట్లేదు. తను ఇంకా బాగా అలసిపోయాడనమాట. కానీ దాని మీద వదలలేదు. దీన్ని ఎలాగైనా సాధించాలి అని దాని మీద పూర్తి అంటే కూర్చున్నా, పడుకున్నా, లేసినా ఆ ప్రాజెక్ట్ మీదనే శ్రద్ధ పెట్టాడనమాట. ఎప్పుడైతే అది ఆలోచిస్తూ అలా ఆదమర్చి నిద్రపోయాడో అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏం చూపించారు? అది ఒక బెజ్జం లాగా ఉంది. అది ఒక రివర్స్ లో ఉంది. అది ఎక్కడ మిస్టేక్ జరిగిందో దాన్ని ఎలా సెట్ చేయాలా అనేది అతనికి కళలో చూపించడం జరిగింది. వెంటనే అతను ఉలిక్కిపడి లేసి దానిని అర్థం చేసుకొని డైరెక్ట్ గా ఇవ్వలేదన్నమాట దాని యొక్క జ్ఞానం. దాన్ని ఎప్పుడైతే తను లేసి తన కళలో ఏదైతే చూపించారో దాన్ని సెట్ చేసుకున్నాడో అది పెట్టాల్సిన పొజిషన్ ని మార్చి పెట్టినప్పుడు అంటే బెచ్చము అంటే ఆ కింద ఉన్న పార్ట్ మిషన్ దగ్గర ఏదైతే మనం సూది పెట్టి తిప్పుతాం కదా ఇక్కడ ఆ పార్ట్ అతను మిస్టేక్ చేసి పెట్టాడనమాట. సో అందుకే అది కుట్టు రాలేదు. దాన్ని ఎప్పుడైతే మళ్ళీ సెట్ చేసి పెట్టాడో అది అప్పుడు సెట్ అయిపోయింది అనమాట. అంటే డైరెక్ట్ గా యూనివర్స్ అతనికి ఇవ్వచ్చు, కానీ అతను వినే స్థాయిలో లేడు, గందరగోళంగా ఉన్నాడు తన బుర్రలో. అందుకే తను ఎప్పుడైతే ఆదమరచి నిద్రపోయినాడో ఆ కళలో తనకి జ్ఞానం అందిందనమాట. దాన్ని మళ్ళీ మార్చుకొని తను సెట్ చేసుకున్నప్పుడు అంటే అది ఎట్లా ఉంటుంది అంటే డైరెక్ట్ గా ఇవ్వరు మేడం. ఏదైనా యూనివర్స్ నుంచి మనకి ఇవ్వడం అనేది ఇప్పుడు ఒక దేవుణ్ణి చూపించారనుకోండి కళలో, వెంకటేశ్వర స్వామినో, గణపతినో ఇలా చూపించారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలా? భగవంతుడు మన కల్లోకి వచ్చినాడని మనం పూజలు చేయక్కర్లా. అక్కడ ఆ గణపతి యొక్క లెసన్స్ నేర్చుకోవాలి. ఆ గణపతి క్వాలిటీస్ నేర్చుకోవాలి. ఆ వెంకటేశ్వర స్వామిని చూపిస్తే ఆ వెంకటేశ్వర స్వామికి ఉన్న క్వాలిటీస్ నేర్చుకోవాలి అని అక్కడ అర్థం. ఆ గుణాలను మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లోటస్ కనిపించింది కళలో. ఆ లోటస్ అంటే ఏంటి? తామర పువ్వు. తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. ఆ బురదలో నుంచి స్వచ్ఛంగా వేటిని అంటించుకోకుండా స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అది దేవుని పాదాల వద్దకు చేరుతుంది. అంటే ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది. ఇలా దాని క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అట్లాంటివి నేర్చుకోవాలి అని అర్థం. మనకు ఒక తామర పువ్వు కనిపించింది అంటే అలా అంటే దాని యొక్క క్వాలిటీస్ ఏదైతే ఉందో అది మనం బాగా నేర్చుకోవాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. అట్లా ఆ వచ్చిన కళను అర్థం కాకపోతే ఇట్లా ఎవరినైనా మనం అడిగితే దాని నుంచి తెలుసుకొని అది మనం ఫాలో అవ్వచ్చు. అది ఒక పుస్తకం చదవమని చెప్పొచ్చు కొంతమందికి. అలా ఏదో రకరకాలుగా ఉంటాయన్నమాట. ఇది అని చెప్పలేం. వాళ్ళ ఆత్మస్థితిని బట్టి వాళ్ళ యొక్క జ్ఞానం వాళ్ళకి అందచేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. కొంతమందికి సెల్ ఫోన్లు అంటే కనిపిస్తూ ఉంటది, అది పోతున్నట్టు ఉంటది, మళ్ళా దొరుకుతుంది. దానికి ఇండికేషన్ ఏంటి మేడం? బాగా గమనించాలి మేడం. ఆ కళను కూడా మనం మర్చిపోకుండా బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. దాని పర్టికులర్ గా సబ్జెక్ట్ తీసుకుంటున్నామా లేదా. సెల్ అంటే కమ్యూనికేషన్. మనం ఒక చోటికి వీడియో కాల్ మాట్లాడతాం, సెల్ అంటే మనం దాంట్లో ఎన్నో రకాలుగా వాడతాం. నెట్ వాడతాం, ఎన్నో రకాలుగా దాన్ని ఉపయోగించుకుంటాం. అట్లా దాని నుంచి లెసన్స్ నేర్చుకోవాలి మనం. ఆ కమ్యూనికేషన్ సరిగ్గా ఉందా లేదా మన భౌతిక జీవితంలో ఎవరితో అయినా. దాంతో ఏం చేస్తాం, మనం సెల్ ద్వారా మాట్లాడతాం, చూస్తాం. అంటే దాంట్లో అన్ని ఉన్నాయి కదా, దాంట్లో మనం ఏది చేయట్లేదని మళ్ళీ మనం గుర్తించాలి. కమ్యూనికేషన్ సరిగ్గా లేదా నేను చూసే దృష్టి సరిగ్గా లేదా, లేదా ఆ సెల్ మనం ఎక్కువగా నెగిటివ్ చూస్తున్నామా, పాజిటివ్ విషయాలు చూస్తున్నామా, లేదా అది కనెక్ట్ అవ్వట్లేదు అంటే మన భౌతిక జీవితంలో ఎక్కడ మనం సరిగా కనెక్ట్ అవ్వట్లేదు. ఏ భగవంతుడితోనూ మనం సరిగ్గా లేము. అది మన స్నేహితుడా, మన కుటుంబ సభ్యుల, భార్యనా, భర్తనా, బిడ్డనా, స్నేహితుల బాగా గమనించుకొని అబ్జర్వేషన్ చేసుకొని ఎక్కడ మార్చుకోవాలా అనేది కూడా మనం తెలుసుకోవాలా. దాన్ని ఆ చిన్న మిస్టేక్ ని మళ్ళా మనం ఓహో నేను వీళ్ళని సరిగా గుర్తించలేదా. అది వాళ్ళకి సెల్ ఫోన్ కళ్ళలో పోయినట్టు వస్తుంది, మళ్ళీ తర్వాత దొరుకుతుందంట. దానికి ఇండికేషన్ ఏంటి అని అడుగుతుంటే
పోసింది మళ్ళీ దొరికిందంట, అంటే దొరుకుతుందంట. కానీ మళ్ళీ నీ జీవితంలో మళ్ళీ నువ్వు పోగొట్టుకుంది ఏదో నీకు వస్తుంది అని. ఆహాహాహా. ఉహుహు. అది పాజిటివ్ గానే వచ్చింది అంటే నువ్వు ఇంకా దాని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. అలా. అంటే మనకి ఇప్పుడు ప్రతి ఒక్క కళ కూడా మనకి ఏదో నేర్పినాక, లెసన్స్ నేర్పినాక, లేకపోతే మనకి ఫ్యూచర్ లో వచ్చేదానికో, లేకపోతే భవిష్యత్ గతంలో జరిగిపోయిందానికో ఇండికేషన్స్ అనమాట. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ యొక్క అనుభవం చెప్తారా? అంటే మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, ఏంటిది? నేను నా మ్యారేజ్ అయితూనే వచ్చాను మేడం. మ్యారేజ్ అంటే నా హస్బెండ్ పెళ్లికి కాకముందే ధ్యానం చేసేవాడు. తనని వివాహం చేసుకున్న తర్వాత నాకు ఈ ధ్యానం అనేది పరిచయమైంది. అప్పటి వరకు నాకు అమ్మ నాన్న కాడ పెరిగి పెద్దగైన ఒక మామూలు అమ్మాయిని. ఆ అమ్మ ఎలా ఉంటారో సమాజంలో పూజలు, ఇల్లు, అమ్మ నాన్న, బంధువులు ఇలా ఉండేది. పెళ్ళైన తర్వాత పూర్తి ఆధ్యాత్మిక జీవితం. నా జీవితం అంతా పూర్తిగా భౌతిక జీవితం పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత ఆధ్యాత్మిక కుటుంబం. మా అత్తమ్మ, మామయ్య ఓం శాంతిలో ఉంటారు. నేను మా ఆయన పిరమిడ్ ధ్యానంలో ఉంటాము. మా మరిది, తోడికోడలు వాళ్ళు సాయిబాబా భక్తులు. అలా ముగ్గురం ఒకే ఇంట్లో ఉంటూ ఎవరి ప్రయాణం వాళ్ళు చేసుకుంటూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళం. నాకు అన్ని కొత్తగా ఉండేటివి. ధ్యానంలోకి వచ్చిన ప్రతిదీ ఏంటి ఇతను డిఫరెంట్ గా ఉన్నాడే, ఏంటి ఇతను గుడికి తీసుకెళ్ళట్లేదు, బయటికి తీసుకెళ్ళట్లేదు, సినిమాలు ఏం లేవు, ఏది లేదు. ఒక బాబు పుడితే కాన్పయ్యి హాస్పిటల్లో ఉంటే మా ఆయనకి అప్పచెప్పేసి ధ్యాన మహాచక్రానికి వెళ్ళిపోయాడండి మా ఆయన. ఏది నాకు కొత్తగా అనిపించేది. అరే ఏంటి చక్కగా చూసుకోవాలి గదా అన్నట్లు అనిపించేది. అప్పటికి నాకు ఇంత తెలీదు ధ్యానం. అప్పుడు అర్థమైంది నేను ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో నేను తెలుసుకున్నానో అప్పుడు ఓహో! మనం తినడం, పుట్టడం, చావడమే కాదు. మనం నేర్చుకోవాల్సిందేదో ఉంది అని చెప్పి దీన్ని నేనింక నా చివరి శ్వాస ఉన్నంత వరకు వదిలిపెట్టకూడదు అని చెప్పి అయితే నాకెక్కడ ఏ రోజు ఎప్పుడు బలవంతం కానీ చేయలేదన్నమాట. ప్రతిదీ నాకే అవకాశాలిస్తూ అన్నీ తెలుసుకోమని పంపిస్తూ, బాబుని చూసుకుంటూ అలా హెల్ప్ చేసేవాడన్నమాట. సో, నేను అట్లా ఎన్నో ధ్యానం క్లాసులు వింటూ ధ్యానం పౌర్ణమి, అమావాస్య అన్ని క్లాసులకు వెళ్ళిపోయేవాళ్ళమండి. బాబు ఉన్నా కూడా. అప్పట్లో ఇన్ని సెంటర్స్ ఉండేటివి కాదు. ధ్యానం చెప్పేవాళ్ళు కాదు. ఒక వారానికి ఒకటి సంస్కృతం ఛానెల్‌లో సార్‌ది ఒక ప్రోగ్రామ్ వచ్చేది. దానికోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఎవరైనా సెంటర్ పెట్టినా ఊరికే కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. ఇంతే చెప్పేవాళ్ళనమాట. మేమెలా ధ్యానం చేసేవాళ్ళమంటే, ఇంకా కుక్కర్ పెట్టి ఆపేసామా పని లేదా కళ్ళు మూసుకొని కూర్చోవడం. అంటే అంత సాధన చేసేవాళ్ళమనమాట. రోజు 10 గంటల సాధన. అలా 10 రోజులు 10 గంటలు, 100 గంటల సాధన. అలా నాకొచ్చిన డెత్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, నాకున్న అనారోగ్య సమస్యలు కావచ్చు, ఎన్నో వాటి నుంచి నేను ధైర్యంగా బయటపడ్డాను. అసలు నాది అత్తగారి ఊరు ఈ ఊరే, అమ్మగారి ఊరు ఈ ఊరే. అసలు నాకు బయటికెళ్ళే ప్రపంచమే తెలీదు. ఓన్లీ అక్కడ అన్నయ్య జాబ్ చేస్తాడు. ఇక్కడ మా ఆయన జాబ్ చేస్తాడు. అసలు బస్సు గాని, ఆటో గాని ఏ రోజు ఎక్కింది కూడా లేదు. అలాంటిది ఈరోజు నేను ఎక్కడికైనా ట్రైన్‌లలో వెళ్ళిపోతున్నా, బస్‌లలో వెళ్ళిపోతున్నా. ఎక్కడైనా క్లాసులు కావాలంటే ఎంత హ్యాపీగా వాళ్ళెవరో కూడా తెలీదు. ఎంత చక్కగా మేము వెళ్ళిపోయి ప్రచారం చేసుకుంటున్నాం. ఇవన్నీ తెలుసుకున్నాం. మరి ఇవన్నీ సాధన చేసాం. పుస్తకాలు చదివాం. మరి ఈ ఎన్నో గ్రామాలు ఇంటింటికి వెళ్లి పాంప్లెట్లు పంచేవాళ్ళము. మరి ప్రొద్దుటూరులో 108x108 మెగా పిరమిడ్ రావడం జరిగింది. మరి అంత పెద్ద ప్రోగ్రామ్‌కి మరి ఇక్కడంతా టీమ్ వర్క్ చేయడం జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అనేసి పెద్దది రాయలసీమకి మెగా ప్రాజెక్ట్ అన్నమాట. అందులో మేము ట్రస్ట్ మెంబర్స్‌గా ఉంటూ వర్క్ చేస్తూ రీసెంట్‌గా మరి పిరమిడ్‌ని కూడా మేము నిర్మాణం చేయడం జరిగిందనమాట. మరి అది కూడా పూర్తవ్వడం అనేది జరిగిందనమాట. ఇలా ఎన్నో కార్యక్రమాలన్నీ చేస్తూ ఎంతో ఆనందమైన జీవితాన్ని జీవిస్తున్నామండి. చాలా ఇంకా బాగున్నాయి ఎన్నో మేడం. చెప్తూ ఉంటే ఇంకా మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకుందాం కావాలంటే మేడం. థ్యాంక్ యూ, ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అంటే మీరు స్పిరిచువల్ టాబ్లెట్లకి ఎప్పుడు వచ్చారు మరి? నేను 8 ఇయర్స్ అయితాంది మేడం. నాది 8 years. అంటే ఓకే, ఓకే. అంటే మీ హస్బెండ్ మీరు కూడా ఇందులోనే ఉన్నారా? అవును మేడం. ఓకే, సార్ ఓకే. కూడా అంటే ఉన్నారు. చాలా మంది కౌన్సిలింగ్ చేస్తున్నారా? చేస్తూ ఉంటారు మేడం. ఓకే, ఓకే. మంచి వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.
చెప్పాలంటే జీకే సార్ నుంచి చాలా నేర్చుకోవచ్చండి. నిజం చెప్పాలంటే వైజాగ్ లో ఆయన ధ్యానం ఈ ఫౌండేషన్ ఆయనే. అంటే వైజాగ్ లో ధ్యానం రావడానికి ఒక డాక్టర్ గా ఉంటూ కుటుంబాన్ని మొత్తం మార్చారు ఆయన. ఆ కుటుంబమే కాకుండా ఇప్పుడు అంటే ఫస్ట్ వైజాగ్ లో ధ్యానం రావడానికి జీకే సార్, డాక్టర్ జీకే గారే వైజాగ్ కి. అంటే పిల్లర్స్, ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా ఒక పిల్లర్స్ అనమాట అందరికి. మంచి ఆదర్శం. అందులోని ఆయనలో అహంకారం అస్సలు ఉండదండి. డాక్టర్ జీకే గారి నుంచి నేర్చుకోవాల్సింది అంటే అందరితో సమానంగా కలిసిమెలిసి ఉంటారు. తర్వాత ఎక్కడ కూడా అహంకారం ఉండదు. ఎందుకంటే నేను మొన్న అంటే కింద సంవత్సరం కాకుండా కింద సంవత్సరం 22లో అనుకుంటాను, నేను ధ్యాన మహాచక్రంలోని పిరమిడ్ లో సేవ చేస్తాను అనమాట. పిరమిడ్ లో సేవ చేస్తున్నాను. చేస్తుంటే నైట్ అనమాట, నైట్ లో అక్కడ పైన కింగ్ ఛాంబర్ కి ఎవరు వెళ్ళకుండా 12 వరకు వెళ్ళేసి తర్వాత ఆపేసాం అందరికి. నేను ఈ లోపల జీకే గారు వాళ్ళ కొంతమందితో వచ్చారనమాట. ఆయన వచ్చి ఇలాగా పైకి వెళ్తామమ్మా అంటే అందులో ఒక ఆయనేమో నేను ఇంకొక ఆయన చేస్తున్నాం, ఆయనేమో ఆపేశారు ఈయన వెళ్ళకుండా. అప్పుడు నేను ఏమి వెళ్ళనివ్వట్లేదు పైకి అంటే, లేదు సార్ అక్కడ మెట్లు కొద్దిగా స్టెప్ దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చింది, అందుకే పైకి వెళ్ళనివ్వట్లేదు అంటే మేమైతే ఆ కింద అక్కడ కూర్చొని చేస్తాము అన్నారన్నమాట. నేను ఇంకొక ఆయన దాన్ని అన్నట్లేదు. అప్పుడు నేను లేదు ఆయన పంపించండి, ఆయన చక్కగా చేస్తారు అంటే కిందనే కదా కూర్చుంటే అంతా చేసుకుంటారు ధ్యానం అని చెప్పాను. ఆయన అక్కడ ధ్యానం చేసుకున్నారు. అసలు చెప్పాలంటే ఆయన వెళ్ళే హక్కు ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయనకి అక్కడ అంతా కట్టాలో అందరూ తెలిసిన వాళ్ళే. కానీ అది ఆయన ఏదైతే మనం చెప్పామో ఓకే మనం ఆచరించాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ ఆచరణ చేసి చూపించారు. హాయిగా వాళ్ళు వచ్చిన అందరినీ కిందనే కూర్చోబెట్టారు, మెడిటేషన్ చేయించారు. ఇంక పైకి వెళ్ళకుండా ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్పుకొని. అంటే ఒక డాక్టరే ఉండి ఆయనకు అథారిటీ ఉంటది అక్కడ. కర్తాల్లో కూడా ఆయన వెళ్ళొచ్చు పైకి, కింగ్ ఛాంబర్ ఎవరు వద్దని అనరు. కానీ అది ఆయన చెయ్యలేదు. అప్పుడు అనుకున్నాను అనమాట, ఏదైతే అంటే బాగా తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా అద్దెలు మీరు ఉండరు, అహంకారం అనేది వాళ్ళలో ఉండదు. నేను గొప్ప కదా, నన్ను ఎందుకు వెళ్ళనివ్వడం కూడా అహంకారం లేదు. ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ పాటించారని అనుకున్నాను అనమాట. చాలా గొప్ప విషయాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్ లో చెప్పండి మేడం. లాస్ట్ లో వచ్చాను మేడం, 10:44కి వచ్చాను. ఎస్. ఓకే. అప్పుడు విన్నాను మీది కొద్దిగా. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ మా, వెల్కమ్ మేడం. మీ అనుభవాలు చెప్పేటప్పుడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. క్లాస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈసారి మళ్ళీ వచ్చి క్లాస్ ఇవ్వండి. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం అందరు. థ్యాంక్ యూ మేడం. మరొకసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇంకో క్లాస్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మేడం. ఖచ్చితంగా. ఎస్ మేడం, తీసుకుందాం తప్పకుండా. ఓకే, చాలా థ్యాంక్స్ మేడం. ఓకే మాస్టర్స్. ఓకే మాస్టర్స్. ఓకే మేడం, క్లోజ్ చేసుకుందాం మేడం సెషన్ ని. ఎస్ మేడం. ఒక విషయం